ఈ యొక్క ఉదయం వేళ మనము అన్నిటికంటే అతి గొప్ప రక్షణ అను వర్తమానము మనం నేర్చుకోబోతున్నాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 13-15 వచనాలు మనం చదువుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయము. అందుకు మోషే భయపడకుడి, యావే మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యావే మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలని ప్రజలతో చెప్పెను. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అందుకు మోషే భయపడకుడి, యావే మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యావే మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవల్లని ప్రజలతో చెప్పాను. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి వాళ్ళు బయలుదేరి వస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ పస్కా బలిని, సాయంకాలంలో పస్కా బలిని వాళ్ళు అర్పించారు. నిలువు కమ్మికి అడ్డు కమ్మికి ఆ యొక్క రక్తమును వాళ్ళు ఆ పూసి ఆ యొక్క సమయంలో ఆ ఉగ్రత నుండి, ఐగుప్తు దేశం మీదకి వచ్చేటువంటి ఆ ఉగ్రత నుండి, ఆ తీర్పు నుండి వారు తప్పించబడిన వారై ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి వాళ్ళు బయలుదేరి వస్తూ ఉన్నారు. ఆ బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఈ యొక్క ఐగుప్తు నుండి వాళ్ళు బయటకు వస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఆ ఫరో యొక్క హృదయం మరలా మారిపోయింది. అప్పటి వరకు వెళ్ళమని చెప్పినటువంటి ఆ యొక్క ఫరో అంటే ఇజ్రాయెల్ని వెళ్ళమని చెప్పినటువంటి ఆ ఫరో హృదయము మరలా నేను ఎందుకు వాళ్ళని పోనిచ్చాను ఇజ్రాయిల్ని, మరలా ఇక్కడ ఐగుప్తులో ఈ పనులన్నీ ఎవరు చేస్తారు, కాబట్టి మరలా వాళ్ళని తిరిగి ఐగుప్తుని తీసుకొని రావాలని అతడు సైన్యముతో మరలా ఆ యొక్క ఇజ్రాయిల్ని తమ దేశంలోకి తీసుకుని వెళ్ళడం కోసమై వాళ్ళు వస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఇజ్రాయేలీలు ఐగుప్తీయుల వైపు చూసినప్పుడు వాళ్ళు రథములతోనూ సైన్యముతోనూ వాళ్ళు చాలా దూకుడుగా వచ్చేస్తున్నారు. ఆ దూకుడు చూసి ఈ ఇజ్రాయేలు భయపడిపోయారు. ఐగుప్తు దేశంలో సమాధులు లేవనా, మమ్మల్ని ఐగుప్తు నుండి ఇలాగ తీసుకొని వచ్చి ఇప్పుడు మరలా వాళ్ళ చేతులు మేము చనిపోవడము, ఇక్కడ మేము సమాధులు అయిపోవడము, ఇందుకైనా మేము ఐగుప్తు నుండి బయటకు వచ్చింది అని చెప్పి వాళ్ళందరూ కూడా సనగడము గొనగడము ఆరంభించారు. అప్పుడు సర్వశక్తిమంతుడు చెప్పిన దానిని బట్టి అప్పుడు మోషే ఏం చెప్పాడండి, అందుకు మోషే భయపడకుడి. ఎందుకనంటే వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు. ఐగుప్తు దేశము యొక్క విధానమును చూసి, ఐగుప్తు యొక్క సైన్యం యొక్క దూకుడును చూసి, వాళ్ళ చేతిలో ఉన్న బలమైన ఆయుధాలను చూసి ఇజ్రాయేలు భయపడిపోతూ ఉన్నారు. ఇక్కడే మేము సమాధులైపోతామేమో, ఇక్కడే మేము చనిపోతామేమో అని వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు. అప్పుడు సర్వశక్తిమంతుడు చెప్తూ ఉన్నాడు, భయపడకుడి. మోషే ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు, భయపడకుడి, భయపడకుడి. పిల్లారా, మనము కూడా ఈనాడు ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు, ఈ ప్రపంచంలో ఒక వైరస్ లాంటివి, లేకపోతే ప్రపంచంలో జరగబోయేటువంటి యుద్ధాలు, యుద్ధ వార్తలు, లేకపోతే ప్రపంచంలో జరిగే ఆ సమాచారాలు, ఈ భయమును కలిగించేటువంటి విషయాలు,
ఇవన్నీ ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని విన్నప్పుడు నేను కూడా ఈ వైరస్ వల్ల చనిపోతానేమో, లేకపోతే ఈ యొక్క యుద్ధాల్లో నేను చనిపోతానేమో, లేకపోతే ఈ వ్యాధుల వల్ల నేను చనిపోతానేమో, లేకపోతే ఈ కష్టాల వల్ల నేను చనిపోతానేమో, లేకపోతే వాటి వల్ల వీటి వల్ల నేను చనిపోతానేమో. ఎందుకనంటే ప్రతిదీ కూడా ఈ ప్రపంచంలో ఇప్పుడు ఒక భయాన్ని కలుగు చేసేదిగా ఉంది. మనుషులు భయంకరంగా కనబడుతూ ఉన్నారు. మనుషుల్లో అసూయ, ద్వేషము, క్రోధము, కక్ష, ఈ యొక్క కామోద్రేకమైన మనస్సు, లేకపోతే అల్లరి చిల్లరతో కూడినటువంటి ఈ యొక్క ఆటపాటలతో కూడినటువంటి ఈ పనికిమాలని, ఇవన్నీ కూడా ఈ కుర్రవాళ్ళని వీళ్ళందరినీ చూసినప్పుడు, ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు, ఈ జనులను చూసినప్పుడు ఇది ఒక భయంకరంగా మారిపోయినట్టు మనం చూస్తూ ఉంటాం. చాలా భయంకరంగా ఐగుప్తు సైన్యం ఎలాగుందో అలాగా చాలా భయంకరంగా కనపడతా ఉంది. ఆ యొక్క ఐగుప్తు అనేటువంటిది ఒక శరీరానికి సాదృశ్యంగా ఉంది, అది మరణానికి సాదృశ్యంగా ఉంది ఐగుప్తు. ఎందుకనంటే వాళ్ళని ఐగుప్తుకు తీసుకుని వెళ్ళేటువంటి, అందుకనే పాపము ఐగుప్తు అంటే. కాబట్టి ఈనాడు కూడా ఎక్కడ చూసినా కానీ పాపము పెరిగిపోయింది, మనుషుల్లో పాపం ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా పాపాత్ములను నువ్వు కనుగొనగలుగుతుంటావు. ఎక్కడ చూసినా మనుషుల్లో పాపముతో నిండిపోయి, పాపపు ఆలోచనలతో, పాపపు మాటలతో, పాపపు క్రియలతో, ఆ పాపపు జీవితాలతో మనుషులు ఉంటూ ఉన్నారు. కనుక ఈ పాప ప్రపంచాన్ని చూసినప్పుడు నీవు కూడా ఆయన ఆజ్ఞ లేకుండా తప్పిపోతాను, ఆయన వాక్యం నుండి ఎక్కడ నేను తొలగించబడతానో, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞ అతిక్రమిస్తానో, ఆజ్ఞాతిక్రమే పాపం, పాపంలో జీతము మరణం. వాళ్ళు కూడా ఐగుప్తీయుల వల్ల ఎలాగైతే మరణిస్తామని భయపడుతూ ఉన్నారు, నీవు కూడా ఎక్కడ ఆయన ఆజ్ఞ మీరుతానో, ఎక్కడ ఈ మనుషుల వల్ల, ఈ లోకం వలన, ఈ లోకంలో జరిగే విషయాల వలన, ఈ లోకంలో జరిగే అసహ్యమైనటువంటి వీటన్నిటిని బట్టి నేను కూడా ఎక్కడ వాక్యం నుండి మీరిపోతానో, నేను ఆ ఆజ్ఞ అతిక్రమించి ఎక్కడ మరణిస్తానో అనే భయము నీకు కూడా కలుగుతూ ఉంటుంది ఈ లోకంలో. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మా చిన్నతనంలో నేను 10వ తరగతి లేకపోతే ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు టీవీ వచ్చింది ఊళ్ళోకి. ఆ టీవీ వచ్చినప్పుడు ఊళ్ళో వాళ్ళు ఏం చేశారంటే ఏదో ఒక వారంలో ఒకసారి సినిమాలో లేకపోతే సీరియల్లో వస్తుంటాయి. అప్పుడు వాళ్ళు పొలాలకు వెళ్ళిపోయిన వాళ్ళు త్వరగా వచ్చేసి, కూలి పనులకు వెళ్ళిన వాళ్ళు కూడా త్వరగా వచ్చేసి ఆ పనులు ముగించుకొని ఆ టయానికి నీళ్లు పట్టుకొని అవి పట్టుకొని ఆ టీవీల దగ్గరికి వచ్చి కూర్చుని వాళ్ళు ఒక్కరు బయట కనపడేవారు. కానే కాదు, నేను ఎవరు కనపడేవాళ్ళం అంతే. మాకు టీవీ ఉండేది కాదు, దాని మీద ఉండేది కాదు. అందువల్ల ఒకరిద్దరు మాత్రమే రోడ్డు మీద, దాని మీద వ్యామోహం లేని వాళ్ళకు ఒకరిద్దరు అరుగు మీద కూర్చొని ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. లేకపోతే ఆ రోడ్డు మీద ఒకరే ఆరో కనపడుతూ ఉండేవారు. ఈయన ఎవరు బయట కనపడేవారు కాదు, ఎవరు బయట ఉండేవారు కాదు. అలాగా టీవీ కాడ అతుక్కుపోయి ఉండేవారు అన్నమాట, అసలు వచ్చేవారే కాదు. ఇప్పుడైనట్లయితే ప్రతి ఇంటికి కూడా టీవీ వచ్చేసింది. బ్రహ్మం గారు ఏం చెప్పారంటే, టీవీ అనేటువంటిది సాతాను సంబంధమైనది, అది పాతాళం నుండి వచ్చింది. ఆయన కూడా టీవీ కొన్నప్పుడు సర్వశక్తిమంతుడు నువ్వు దాన్ని తీసివేస్తే నీతో మాట్లాడతానన్నాడు. అప్పుడు దాన్ని తీసివేశాడు ఆయన. ఇలాగ ప్రతి ఇంటికి కూడా టీవీ వచ్చేసింది, ప్రతి ఇంటికి కూడా. ఎవరికైనా మన తెలిసిన వాళ్ళు ఏదైనా సందర్భం వచ్చి ఫోన్ చేసామనుకోండి, ఎలా ఉండారమ్మా అంటే చాలా బాగున్నాం, ఇప్పుడు ఇంతకుముందు కంటే టీవీ కొనుక్కున్నాం, ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం, ఆ బట్టలు ఉతికేది కొనుక్కున్నాం, అవి కొనుక్కున్నాం, ఒకసారి 2 చుద్దులు కొని అంటుంటారు చాలామంది. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళకి గొప్పగా ఉంటుంటాయి. అందువలన ఆ టీవీ అనేటువంటిది ఈ రోజులు ఏమైపోయిందంటే చాలా గొప్ప అయిపోయింది. మొన్న ఒకటి అంటున్నాడు, మేము టీవీ కొనుక్కున్నాం, అది ఎంత అయిందిరా అంటే 80,000 అయిందన్నాడు. చూడండి అలాంటి వాటికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత ఖర్చు వాటి కోసం పెడుతున్నారు మీరు ఒకసారి చూడండి. 80,000 అయింది అని చెప్పాడు. ఇంకా ఖరీదైనవి ఉన్నాయి అన్నాడు, ఇంకా ఖరీదైనవి ఉన్నాయి అన్నాడు. అందువలన టీవీ అనేటువంటిది కానీ ఇవన్నీ కూడా ఆ పాపాన్ని నేర్పే పాఠశాలలు అని చెప్పాడు ఆయన బ్రహ్మం గారు. సినిమాలు కానీ ఇవన్నీ కూడా ఎలా అబద్ధాలు ఆడాలి, ఎలా మోసం చేయాలి, ఎలా అన్యాయం చేయాలి, ఎలా దుర్మార్గం చేయాలి, ఏ విధంగాని ఇవి చెడగొట్టేటువంటి పాపాన్ని నేర్పేటటువంటివి. మా ఇంటి పక్కనే ఒక ఆవిడ ఉంది. ఆవిడ బయటకు వచ్చి బూతులు తిడతా ఉంది.
ఆవిడ ఏం చేస్తే బూతులు తిడుతుంది. ఏమ్మా బూతులు తిడుతున్నావు అని అంటే కరెంటు వాళ్ళు, అది సాయంత్రం అనమాట, కరెంటు వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తున్నారు అనమాట. ఆవిడ అంటా ఉంది, పగలంతా ఏం చేస్తుంటారు, పగలంతా వచ్చి ఏదో టైం నుంచి బాగు చేసుకోవచ్చు కదా, ఈ సాయంత్రం వచ్చి గెలుగుతూ ఉంటారు, ఆ వైర్లు పెట్టి ఈ వైర్లు పెట్టి అలా ఇలా కదులుతూ ఉంటారు, ముందంతా ఏం చేస్తుంటారు అని ఇష్టం వచ్చి మాట్లాడుతుంది అనమాట. ఎందుకమ్మా ఏదో కాసేపులో పూజ చేస్తారు కదా, ఎందుకనంటే ఈ టైంలో సీరియల్ వస్తుందండి, ఈ సీరియల్ టయానికి వీళ్ళు వస్తుంటారు, ఇందంతా ఏం చేస్తున్నారు అంటే వీళ్ళకి అంత పిచ్చి అనమాట. ఇప్పుడు అది చలనంగా సెల్ ఫోన్లోకి వచ్చేసింది. అందువల్ల తల్లిదండ్రులు కూడా ఏమైపోతున్నారంటే సెల్ ఫోన్లను చూసేటప్పుడు భయపడిపోతున్నారు. పిల్లలు వాటిలో ఆ యొక్క యూట్యూబుల్లో కానీ ఏమైనా కానీ పిల్లలు వాటి ద్వారా ఏమైనా నేర్చుకుంటారేమో, వాటి వల్ల పిల్లలు సర్వశక్తిమంతులకు దూరం అయిపోతారేమో అని పిల్లలను బట్టి తల్లిదండ్రులు కూడా ఏమైపోతున్నారు చెప్పండి, భయపడిపోతున్నారు. స్నేహితులను సహవాసాలు చేస్తే భయపడిపోతున్నారు. కారణం ఎందుకంటే ఈనాడు పిల్లలు కూడా సరైన మార్గంలో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, అంటే పెద్దవాడైనప్పుడు దాన్ని తొలగిపోడు అని ఉంది బైబిల్లో. కానీ చిన్నప్పుడే బాలుడు నడవలసిన త్రోవను వాళ్ళకి నేర్పకపోవడం వలన పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళ మాటను వినని వారుగా ఉండిపోతున్నారు. అందువల్ల లోక స్నేహాలు కలిగి ఉన్నప్పుడు కూడా ఎవరికైనా కానీ ఆ భయాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. ఎందుకనంటే వాక్యానికి ఎక్కడ దూరం అయిపోతారు, ఆజ్ఞని ఎక్కడ అతిక్రమిస్తారో, వాళ్ళ యొక్క మాటల్లో వాళ్ళ క్రియల్లో ఎక్కడ పడిపోయి సర్వశక్తిమంతులకు దూరం అయిపోతారో అని భయపడిపోతుంటారు. అందువలన ఐగుప్తు యొక్క సైన్యము ఇజ్రాయేలుని ఐగుప్తులోనికి లాక్కొని వెళ్ళడానికి, ఐగుప్తులోని తీసుకొని వెళ్ళడానికి వచ్చిన రీతిగానే ఈనాడు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి టెక్నాలజీ కానీ లేకపోతే ప్రపంచంలో కలిగిన మనుషులు కానీ ప్రతిదీ కూడా ఐగుప్తు ఎలాగైతే ఇజ్రాయెల్ని ఐగుప్తు దేశంలోనికి లాక్కొని వెళ్ళాలని, ఆ సైన్యం ఎలాగైతే ఇజ్రాయెల్ ఐగుప్తు దేశం లాక్కొని వెళ్ళి బానిసలుగా చేసుకోవాలని వాళ్ళు ఎలాంటి తలంపును కలిగి ఉన్నారు, ఇప్పుడు కూడా ప్రపంచంలో కూడా ఆ పాపం అనేటువంటిది, ఆ చెడుతనం అనేటువంటిది అలాగా ఆ ఐగుప్తు సైన్యం వలె అది ఇజ్రాయెల్ని తీసుకొని ఐగుప్తులోకి తీసుకొని వెళ్ళాలనుకునే రీతిగాని ఈ యొక్క ఆయన యొక్క వధువులో ఉన్నటువంటి వారిని కూడా అది లోకంలోనికి లాక్కొని వెళ్ళాలని, పాపానికి బానిసలుగా చేసుకోవాలని ఐగుప్తు సైన్యం వలె ఈ లోకం యొక్క ఈ మనుషులు కానీ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా సాతాను ఉపయోగించుకొని లోకములోనికి పాపమునకు బానిసలుగా చేసుకోవాలని ఈనాడు చాలా భయంకరంగా వాడు దూకుడుగా పనిచేస్తూ ఉన్నాడు. చాలా భయంకరంగా ఆత్మీయంగా భక్తి కలిగినటువంటి వారికి ఎక్కడ ఇజ్రాయెల్ ఎలా భయపడ్డారో, ఎక్కడ మరణిస్తామో, ఎక్కడ ఆయన అతిక్రమిస్తామో అని ఆత్మ సంబంధమైనటువంటి నిజమైనటువంటి వధువు కలిగిన నిజమైనటువంటి వధువు అయిన వారు భయపడుతూ ఉంటారు. ఎక్కడ వీళ్ళు పాపంలో పడిపోతారో, ఎక్కడ వీళ్ళని అపవాది మింగివేస్తాడో, ఎక్కడ ఐగుప్తు సైన్యము వీరిని లాక్కొని వెళుతుందో, ఎక్కడ నాశనం చేస్తూ లేకపోతే సెల్ ఫోన్ రూపంలోనూ, స్నేహితుల రూపంలోనూ, బంధువుల రూపంలోనూ, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి ఆశల రూపంలో ఏదో ఒక రూపంలో. అందుకని ఇంతకు ముందు ఎప్పుడు లేనంతగా మనుషుల్లో లోకాశలు బాగా పెరిగిపోయాయి. వస్తువుల మీద ఆశలు ఎక్కువైపోయాయి, భూముల మీద ఆశలు ఎక్కువైపోయాయి, వస్త్రాల మీద ఆశలు ఎక్కువైపోయాయి. ఎందుకు ఎక్కువైపోయాయంటే వాటి ఉత్పత్తి ఎక్కువైపోయింది. అవి వచ్చేవి కూడా రకరకాలు వచ్చేస్తున్నాయి, రకరకాల వస్తువులు వచ్చేస్తున్నాయి మార్కెట్లోకి, రకరకాల బట్టలు వచ్చేస్తున్నాయి, రకరకాలుగా ఈ యొక్క స్థలాలు అవి ఇవి అని ఎక్కడ చూసిన మనుషులకి ఆ వ్యామోహాలు ఆశలు ఎక్కువైపోయాయి. ఇంతకుముందు అయినట్లయితే ఏదైనా పెద్ద స్థలం కనపడినా అది కొనుక్కోవాలనిపించేది కాదు. ఇప్పుడైనట్లయితే ఎక్కడ చూసినా కొనుక్కోవడం పెరిగిపోయింది, ఎక్కడ చూసినా కానీ. ఎందుకు చెప్తున్నానంటే మనము నివసించు దినాలు ఏమిటంటే నోవహు లోతు యొక్క దినాలు. ఎక్కడ చూసినా మనుషులు తినడం, త్రాగడం, అమ్మడం, కొనుక్కోవడం, కట్టుకోవడం, పెండిళ్ళు, ఈ యొక్క రకరకాలుగా మనం వాటి మీద మనసు కలిగినటువంటి మనుషులను మనం ఈ చివరి కాలంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా దురాత్మకు విడిచిపెట్టబడింది. కాబట్టి ఆ యొక్క ప్రపంచము దురాత్మకు స్వాధీనంలో ఉంది. కాబట్టి ఈ ప్రపంచము అనేక మందిని
అనగా ఈ దురాత్మ అనేక మందిని మింగివేసింది, దుర్బాధల ద్వారా, సిద్ధాంతాల ద్వారా, వీటన్నిటి ద్వారా. అయితే నీవైనట్లయితే అది శత్రువు అని నీకు తెలుసు. ఇజ్రాయేలు ఐగుప్తు సైన్యం ఒక శత్రు దేశమని, అది శత్రువు అని వాళ్ళకు తెలుసు. మరలా బానిసలుగా చేసుకుంటారని వారికి తెలుసు. అందుకనే వారు భయపడ్డారు. నీవు కూడా ఐగుప్తు అనేటువంటి పాపపు లోకము నుండి బయటకు వచ్చావు. అయినా కానీ వాడు వదిలిపెట్టడం లేదు. అయినా తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పాపానికి బానిసలుగా చేసుకోవాలని, దాసులుగా చేసుకోవాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు సాతానుడు. ఏదో విధంగా నిన్ను ఏదో ఒక దాని ద్వారా నిన్ను వాడు వాక్యం నుండి తొలగించి నిన్ను బానిసలుగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ రోజుల్లో ఐగుప్తీయుల ద్వారా, ఆ యొక్క ఫరో సైన్యము ద్వారా ఏ విధంగా అయితే సాతానుడు ఇశ్రాయేలుకి విరోధముగా వారిని బానిసలుగా చేసుకోవాలని ఒక తలంపుతో పనిచేశాడో, ఇప్పుడు కూడా సాతానుడు నిన్ను పాపం నుండి బయటకు వచ్చిన నిన్ను, ఐగుప్తు అనే లోకం నుండి బయటకు వచ్చినటువంటి నిన్ను మరలా ఈ యొక్క పాపము లోకములోనికి లాక్కొని వెళ్ళడం కోసమై వాడు నీ మీద గురి కలిగి నిన్ను ఆయన వాక్యం నుండి తప్పించాలని, నిన్ను చంపాలని, ఆత్మీయంగా చంపాలని వాడు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నిన్ను చంపడము కోసము ఆనాడు ఆయన యొక్క శిష్యుల్లో యోధా అయినటువంటి ఒకరిని ఉపయోగించుకునే రీతిగాని నీ గృహంలో ఎవరినైనా వాడు ఉపయోగించుకోవచ్చు. ఎవరినైనా నీ ఇంట్లో వారిని కానీ, నీ బంధువుల ద్వారా కానీ, లేకపోతే వెలుపల వారి ద్వారా కానీ, లేకపోతే ఏదో లోక సంబంధమైన వాటి ద్వారా కానీ, ధనము ద్వారా కానీ ఏదో విధంగా ఆపేక్షలు అవి కలుగు చేసి వాడు ఏదో విధంగా నిన్ను మృంగేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆత్మ సంబంధముగా నీవు ఉన్నట్లయితే ఇశ్రాయేలీయుల వలె ఆ శత్రువు చాలా భయంకరముగా, చాలా దూకుడుగా, ఈ ప్రపంచము చాలా దూకుడుగా, పాపము చాలా దూకుడుగా, చెడ్డవారు చాలా దూకుడుగా, లేకపోతే అవిధేయులు చాలా దూకుడుగా, పాపానికి దూకుడుగా ఉండడం, అసూయకు దూకుడుగా ఉండడం, వ్యభిచారాలకు దూకుడుగా ఉండడం, దొంగతనాలకు దూకుడుగా ఉండడం, మనుషులను చంపడానికి దూకుడుగా ఉండడం, ఆ వార్తలు ఇవన్నీ విన్నప్పుడు నీవు కూడా భయపడుతూ ఉంటావు. ఆయన హల్లెలూయా. ఆ సమయంలో ఒక స్వరం వినబడింది. అది సర్వశక్తిమంతుని యొక్క స్వరము. అది మోషేలు నుండి వినబడతా ఉంది. భయపడకుడి. ఆయన హల్లెలూయా. భయపడవద్దు. యావే మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండు చూడుడి. మీరు భయపడవద్దు. యావే నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. యావే మీకు నేడు రక్షణ కలుగు చేయబోతూ ఉన్నాడు గనక, మీరు రక్షించబడబోతూ ఉన్నారు గనక మీరు ఊరక నిలుచుండి చూడండి. కేవలం నమ్మండి అంతే. కేవలం రక్షణ చూడాలంటే విశ్వాసం ఒక్కటే ప్రాముఖ్యమైంది. నువ్వు స్వస్థపరచబడాలన్నా, రక్షించబడాలన్నా, నీ శరీరం మహిమ శరీరంగా మార్చబడాలన్నా, నువ్వు పై కొనుకోబడాలన్నా విశ్వాసమే. కేవలం ఆయన నమ్ము, ఇది ఆయన జరిగించగలడు. మీరు ఊరక నిలిచిండి చూడండి. ఆయన రక్షిస్తాడు ఐగుప్తీయుల నుండి అని విశ్వాసంతో మీరు ఉండండి. ఈ దినమున నేడు ఆయన రక్షణ మనకు కలుగు చేస్తాడని విశ్వాసంతో మీరు ఉండండి. ఆయన రక్షిస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు. ఆయన తప్పక రక్షిస్తాడు. ఐగుప్తీయుల నుండి మమ్మల్ని రక్షిస్తాడు అనే తప్ప ఏమాత్రం మీరు అనుమానపడద్దు, ఏమాత్రం మీరు సందేహపడద్దు, ఏమాత్రం మీరు నిరుత్సాహపడద్దు. మీరు నమ్మకముతో ఉండండి. నమ్మండి. నేడు ఆయన కలుగు చే రక్షణను మీరు చూస్తారు. ఆయన హల్లెలూయా. మీరు నేడు చూసిన ఐగుప్తుని ఇక మీదట చూడరు. నేడు ఇప్పుడు చూస్తున్నటువంటి దూకుడుగా, భయంకరముగా కనబడుతున్నటువంటి ఈ యొక్క ఐగుప్తును, అనగా ఐగుప్తు సైన్యమును, ఐగుప్తు ఆ దూకుడిని
మరెన్నడూ కూడా మీరు చూడరని చెప్పాడు. ఆయన నామమున హల్లెలూయా. యావే నేడు ఆయనే మీ పక్షముగా యుద్ధము చేస్తాడు. మీరు ఊరకనే ఉండవలని, విశ్వాసముతో ఉండవలని ఆయన ప్రజలతో చెప్పాడు. ఆయన నామమున ఊరకనే మౌనముగా విశ్వాసముతో మీరు ఉండండి. ఆయనే ఆ రక్షణ కార్యము జరిగిస్తాడు. ఆ యుద్ధం ఆయనే చేస్తాడు. మీరు విశ్వాసముతో ఉండండి అని చెప్పాడు. ఆయన నామమున హల్లెలూయా. భయపడకుడి. ఓ వారందరూ కూడా భయాన్ని విడిచిపెట్టేశారు, విశ్వసించారు. నిజంగా సర్వశక్తిమంతుడు మనల్ని రక్షిస్తాడు, అందుట్లో అనుమానం లేదు. ఈ ఐగుప్తు సైన్యం మనల్ని ఏమీ చేయలేదు. మనల్ని ఐగుప్తు సైన్యం నుండి ఆయన మనల్ని రక్షిస్తాడు. మనతో ఉన్నవాడు రక్షకుడు. ఆయనే రక్షకుడని బిరుదు కలిగిన, రక్షకుడని పేరు కలిగిన వాడు ఆయనే తప్ప మరికి ఆ పేరు ఇంకెవరికి లేదు. ఆయన మాత్రమే రక్షించేవాడు. కాబట్టి ఆయన తప్పనిసరిగా రక్షిస్తాడని వాళ్ళు విశ్వాసంతో ఉన్నారు. ఆయన హల్లెలూయా. అప్పుడు రక్షణ కార్యం ఆరంభమైంది. ఏ విధంగానంటే అప్పటి వరకు ఆ యొక్క ఇశ్రాయేలుకు ముందు నడిచినటువంటి ఆ దూత, సర్వశక్తిమంతుని యొక్క దూత, ఇశ్రాయేలుకు ముందు నడిచిన ఆ దూత మరలా ఇశ్రాయేలు వెనక్కి ప్రవేశించెను. ఎందుకనంటే ఇశ్రాయేలు ముందున్నారు, వెనక ఐగుప్తీయులు ఉన్నారు. ఇశ్రాయేలుకు ముందు నడిచిన దూత మరలా వెనక్కు వచ్చి మరలా ఇశ్రాయేలుకి ఐగుప్తీయులకు నడుమ ప్రవేశించాడు. ఆయన ఎందుకనంటే రక్షించడానికి. ఆయన ఐగుప్తీయులను ఇశ్రాయేలు రక్షించడానికి ఆయన తన కార్యమును ఆరంభించాడు. ఆయన అందుకనే తెల్లవారుజాము వచ్చినప్పుడు, వేకువజాము వచ్చినప్పుడు, అందుకనే 14వ అధ్యాయము 24వ వచనంలో కనుక మీరు చదివినట్లయితే, వేకువజామున ఒకసారి చదవండమ్మా. అయితే వేకువజామున యావే ఆ అగ్నిమేఘమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూసి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు నుండి పారిపోదాము రండి, యావే వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొని ఆయన హల్లెలూయా హల్లెలూయా. వేకువజాము వచ్చినప్పుడు ఆ సర్వశక్తిమంతుడు ఇశ్రాయేలుకి ఐగుప్తీయులకు మధ్య నిలిచి ఆ యొక్క ఐగుప్తీయులని ఆయన కలవరపరిచాడు. అప్పటి వరకు కలవరపడకుండా ఇశ్రాయేల్ అంతా వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, వాళ్ళు ఎదిరించలేరు, వాళ్ళు బానిసలు, వాళ్ళని మనం ఏం చేయగలరు, మనం సులువుగా వాళ్ళని ఎందుకంటే ముందు ఎర్ర సముద్రం ఉంది, మనం సులువుగా మరలా వాళ్ళని మన దేశానికి తీసుకొని వెళ్ళొచ్చు, వాళ్ళని మనకు బానిసలుగా చేసుకోవచ్చు అని ఎంతో ధైర్యంతో ఉన్నటువంటి వారందరికీ ఆ తెల్లవారుజాము వచ్చేటప్పటికి కలవరం వచ్చేసింది. ఏమొచ్చింది చెప్పండి? కలవరం వచ్చేసింది. మనము కూడా ఇప్పుడు తెల్లవారుజామున ఉన్నాం. ఇంతకు ముందు వధువు ముందు నడుస్తూ ఉంది, 7వ దూత నడుస్తూ ఉన్నాడు. వధువు ముందు నడుస్తూ ఉంది, 7వ దూత అనగా పరిశుద్ధాత్మ ఆ ముందు నడుస్తూ ఉండగా సర్వశక్తిమంతుడు దూత ముందు నడుస్తూ ఉన్నాడు. లోకము వధువును వెంబడిస్తూ ఉంది, శరీరము వధువును వెంబడిస్తూ ఉంది. ఇప్పుడు ఆయన ఈ తెల్లవారుజామున వేకు నక్షత్రముగా 7వ నక్షత్రముగా ఉన్న ఆయనే ఈ తెల్లవారుజామున ఆయన వేకు నక్షత్రముగా ఇప్పుడు ఇశ్రాయేలుకి ఐగుప్తీయులకి మధ్య ప్రవేశించిన రీతిగానే వధువుకి లోకానికి మధ్య ఆయన ప్రవేశించాడు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. అందుకనే వధువుకు ముందుగా నడుస్తూ ఉన్నప్పుడు ఆయన ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి. 7వ దూత కాలములో ఏలియా ఆత్మ, 5 రకాల పరిచర్య. ఏలియా ఆత్మ, ఆ ఏలియా ఆత్మ తర్వాత 5 రకాల పరిచర్య ద్వారా వధువు నడిపించబడతా వచ్చింది. ఇప్పుడు ఈ తెల్లవారుజామున లోకానికి వధువుకు మధ్య వేకు నక్షత్రముగా మెస్సయే ఆ యజమాని యుద్ధ రంగంలోనే ప్రవేశించాడు. అందుకని యావే
అక్కడ యావే ఐగుప్తీయులు చూడండి, యావే ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచాడను. యావే యజమానే స్వయంగా యుద్ధరంగంలోనికి వచ్చాడు. అందుకనే నేడు యావే కలుగు చేయ రక్షణను మీరు ఊరకి నీళ్లు చూడుడి. ఏదో దావీదు కలుగు చేసే రక్షణ కాదు, లేకపోతే ఇంకొక రాజు కలుగు చేసే రక్షణ కాదు, లేకపోతే లేకపోతే సంసోను కలుగు చేసే రక్షణ కాదు. ఆయనే స్వయంగా రక్షించడానికి యుద్ధరంగంలో ఇప్పుడు కూడా అంతే. మెస్సయే స్వయముగా ఆయనే ఉదయకాలపు దూత వలె, నక్షత్రం అనగా దూత, ఆయనే ఇప్పుడు నీకును లోకానికి మధ్య నిలిచాడు. ఆయనే పరిశుద్ధాత్మ. ఆయనే హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు లోకానికి అనగా ఐగుప్తీయులకి చీకటి ఏర్పడింది, ఇజ్రాయేలుకి అది వెలుగుగా ఉంది. నిర్గమాకాండం 14లో మనం చూసినప్పుడు ఇప్పుడు కూడా అంతే. ఎప్పుడైతే వేకు నక్షత్రముగా ఆయన వచ్చి నీకును లోకానికి మధ్య నిలిచాడో, ఇప్పుడు లోకానికేమో చీకటి గమ్మింది, నీవు మాత్రము వెలుగులో నడుస్తున్నావు. వాక్య వెలుగులో నడుస్తా ఉన్నావు. వారైనట్లయితే వారి మీద చీకటి కమ్మింది, వారిని దురాత్మకు విడిచిపెట్టబడ్డారు, సువార్త ద్వారాలు మూయబడ్డాయి. వారు ఇంకా నిత్య విరోధులుగా ఉండిపోతారు. ఇంకా వారికి నిత్య విరోధిగా ఉంటాడు సర్వశక్తిమంతుడు. ఇంకా అందుకనే రెండవ రాకడలో నిత్య విరోధిగా, నిత్య సమాధానముగా, మనకైతే నిత్య సమాధానాన్ని తీసుకొచ్చాడు, వారికైతే ఇక నిత్య విరోధిగా ఉంటాడు లోకానికి. అందుకని వారు నిత్య శిక్షను అనుభవిస్తారు. మనమైతే నిత్యము ఆయన రాజ్యంలో మనం ఉంటాం. కాబట్టి వారికి చీకటి కమ్మింది. ఈనాడు కూడా మతశాఖ సంఘాలకు కానీ, లేకపోతే లోకంలో కానీ, వధువు సంఘాల్లో ఉన్న కొంతమంది బోధకుల మీద కానీ దురాత్మ కమ్మేసింది, చీకటి కమ్మేసింది. అందువలన ఈ చీకటి వారి మీద కమ్మింది కాబట్టి వాళ్ళ మధ్య, అందుకని మతశాఖ సంఘాల మధ్య కానీ, లేకపోతే యేసునామం సంఘాలని, లేకపోతే వధువు సంఘాలని చెప్పుకొని దుర్బోధలో కొనసాగుతున్న వారిలో ఇంకా పూర్తిగా ఆయన ఏం చేశాడంటే చీకటికి అప్పగించేశాడు. ఆయన వాళ్ళ బోధలకి, వాళ్ళ సిద్ధాంతాలకి, వాళ్ళ ఆచారాలకు వదిలేశాడు. ఎందుకంటే 2000 సంవత్సరాల వరకు ఆయన ఖండించుకుంటూ వచ్చాడు. 7 దూతలు పంపించి మీ బోధన తప్పు, మీ సిద్ధాంతాలు తప్పు, మీరు నడవడి తప్పు, మీరు వెళ్ళే మార్గం సరైంది కాదని ఖండిస్తూ వచ్చాడు. ఇక్కడ ఆయన వధువుని ఇప్పుడు రక్షించాలని ఈ తెల్లవారుజామున ఆయన రంగం మీదకి వచ్చాడు. ఆయన హల్లెలూయా. ఇప్పుడు నిన్ను ఆయన రక్షించే సమయము కాబట్టి వారి మీద చీకటి కమ్మింది, దురాత్మ కమ్మింది. 1993లో అది ఆయన మనకు చూయించాడు. ఆయన ప్రపంచంలోనికి దురాత్మ వెళ్ళిపోతూ ఉంది. ఆ ఒక స్వరము అది దురాత్మ అని చెప్పి పొగ వంటిది, కాఫీ కలర్ రంగులో పెద్ద పెద్ద భవనాల్లోకి వెళ్ళిపోతూ ఉంది. అది దురాత్మ అని ఒక స్వరం చెప్పి ఇప్పుడు ప్రపంచానికి 1995 నుండి దురాత్మ క్రింద ఉందంటే ఇంకా ఆ దుర్బోధ సంబంధమైన బోధల కిందకి ఉండిపోయారు. ఇంకా వారి బోధలకి, వారి సిద్ధాంతాలకి, వారి ఆచారాలకి, వారి ఆశలకి, వాళ్ళ ఆలోచనలకి, ఇంకా వారి యొక్క విధానాలకి వదిలిపెట్టేశాడు. అందుకు పరిశుద్ధుడుగా ఉండనేమో, నీతిమంతుడు. అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయం చేయలేము, మోసం చేసేవాడు ఇంకా చేయని, అన్యాయం చేసేవాడు ఇంకా చేయని వదిలేశాడు. ఇంకా అందుకనే మనం లోక సంబంధ విషయాలు మనం మాట్లాడం కారణం ఎందుకనంటే వాటికి ఆయన వదిలేశాడు. ఇంకా ఇప్పుడు మనము వెలుగులో మనం నడుస్తున్నాం. ఐగుప్తు సైన్యము చీకటిలో ఉంటే ఇజ్రాయేలు వెలుగులో నడుస్తున్నారు. ఎందుకంటే వారికి చీకటి కలుగు చేశాడు ఆయన, మనకి వెలుగునిచ్చాడు ఆయన. వెలుగులో మనం ప్రయాణం చేస్తాం, ఆయన నామనిస్తాం. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఏం జరిగిందనంటే ఆ తెల్లవారుజామున పిల్లారా ఆయన ఐగుప్తీయుల నుండి తెంచివేశాడు ఇజ్రాయిల్. అప్పటి వరకు వెంబడిస్తూ వస్తున్నారు. ఇంకా ఐగుప్తు సైన్యం వారిని వెంబడించకుండా ఇంకా ఐగుప్తీయుల్ని, ఇజ్రాయిల్ని అక్కడ ఏం చేశాడంటే ఆయన ఎడమ కలుగు చేశాడు. ఐగుప్తులకి ఇజ్రాయిల్కి మధ్య ఆయన నిలిచి వీరికి సంబంధం లేకుండా తెంచేశాడు. ఇంకా అందుకని బ్రహ్మం గారు అంటారు,
ఏడవ ముద్రలో వధువు తెంచబడుతుందని చెప్పాడు. అందువల్లే మనం ఆయన రాకడలో తెంచబడి పైకి వెళ్ళిపోతాం మనం ఈ లోకంలో. వాళ్ళు ఎర్ర సముద్రం ఒడ్డుకు వెళ్ళిన రీతిగానే. అందువల్లే ఇప్పుడు నిన్ను కూడా పరిశుద్ధాత్మ ఆయన ఈ తెల్లవారుజామున లోకము నుండి నిన్ను ఆయన తెంచి వేస్తుంటాడు. పరిశుద్ధాత్మ లోకాశల నుండి, లోకాపేక్షల నుండి, అసూయ నుండి, ద్వేషము నుండి, క్రోధం నుండి, కక్ష నుండి, లేకపోతే గర్వము నుండి, వీటన్నిటి నుండి కూడా నువ్వు తెగిపోయి ఇప్పుడు ప్రేమ, సంతోషము, అలాగే ఈ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందముతో నువ్వు వెళ్ళిపోతుంటావు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఇప్పుడు నీవు తెంచబడే సమయము ఇది. అందుకని ఐగుప్తు నుండి వాళ్ళు తెంచబడిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఎర్ర సముద్రం యొక్క ఒడ్డుకు వెళ్ళారు. ఆ ఎర్ర సముద్రం ఒడ్డుకు వెళ్ళినప్పుడు పొద్దు పొడిచింది. బైబిల్ అంతా ఖచ్చితంగా మన కోసం ఆయన రాయించాడు. ఆయన ఈ దినమున మనం ఈ మాటలు చెప్పుకోవడానికి ఆనాడు ఆయన రాయించాడు. ఆయన ఆనాడు ఆ కార్యమును ఆయన జరిగించాడు. ఇప్పుడు ఆయన జరిగిస్తున్న రీతిగానే ఇది సత్యమని రుజువు చేయటం కొరకు ఛాయగా దాన్ని ఆయన అక్కడ ఉంచాడు. అందుకనే బైబిల్లో వేకు నక్షత్రముగా ఆయన ఉన్నాడు. తెల్లవారు వేకు చుక్క మీ హృదయాల్లో ఉదయించేవారు. వారు ఆ కాలంలో ఉన్నారు. అది ప్రకృతి సంబంధమైన తెల్లవారుజాము, ఇది ఆత్మ సంబంధమైన తెల్లవారుజాము. అక్కడ పొద్దు పొడిచినప్పుడు ఎర్ర సముద్రం మరలా తిరిగి పొర్లింది. ఎర్ర సముద్రం మధ్యకు వచ్చారు ఐగుప్తి సైన్యము. వారు ఆ ఎర్ర సముద్రంలో పొద్దు పొడిచినప్పుడు నశించారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నశించినప్పుడు వారు ఐగుప్తు సైన్యమును, ఐగుప్తును మరి అన్నడు వారు చూడలేదు. ఆయన నామనిస్తారు. ఎందుకనంటే వారు మరలా ఐగుప్తు సైన్యము వారిని తీసుకొని వెళ్లకుండా, వారు ఐగుప్తులోనికి వెళ్లకుండా మరలా మార్గం మూసివేయబడింది. ఒక తలుపు వేయబడింది. ఇంకప్పుడు ఐగుప్తీయులు ఇటు రావడానికి లేదు, ఇశ్రాయేలు ఇటు రావడానికి లేదు. ఏమైపోయింది చెప్పండి? రక్షణను కలుగు చేశాడు ఆయన. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఎంత గొప్ప రక్షణ మీరు ఆలోచన చేయాలి. అక్కడ లోకం నుండి తెంచబడిన తరువాత వారు ఎర్ర సముద్రం ఒడ్డుకు వచ్చిన తరువాత ఇంకా వారు ఐగుప్తీయులు మరి ఎన్నడూ చూడలేదు. అలాగే ఆ సైన్యం కూడా మరి ఎన్నడూ ఇశ్రాయేలుని చూడలేదు. ఎంత గొప్ప రక్షణ మీరు చూడండి. ఇప్పుడు కూడా మనం అంతే. లోకము నుండి ఎవరైతే తెంచబడతారో, ఎవరైతే ప్రేమను పొందుకుంటారో, ప్రేమను ధరించుకుంటారో, వారిలో ప్రేమ తప్ప మరి ఏమీ ఉండదు. వారి ప్రేమలో అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, క్రోధం ఉండదు, కక్ష ఉండదు, ఏముండదు. చాలా మంది లోపల అసూయ పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని పైకి చాలా ప్రేమిస్తున్నట్టు ఉంటారు. అది కపటమైన ప్రేమ, అది సాతాను యొక్క ప్రేమ. నిజమైన ప్రేమ హృదయంలో నుండి పుట్టుకొస్తుంది. అది పెదవుల మీద కనబడేది కాదు, మాటల్లో కనబడేది కాదు. అది హృదయంలో నుండి పుట్టుకొచ్చి క్రియాపూర్వకమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమే ఆయన యొక్క ప్రేమ. కాబట్టి ఆ ప్రేమగా మారిపోయి ఉంటారు. లోకం నుండి తెంచబడిన ఏ వ్యక్తి అయినా ఈ యొక్క అసూయ, ద్వేషము, క్రోధము, కక్ష, లేకపోతే ఈ యొక్క మత్సరం అనేటువంటి ఈ లోక సంబంధమే వాటి మీద ప్రేమ కానీ ఏమీ లేనటువంటి పరసంబంధమైన వాటిని ప్రేమించేటువంటి ప్రేమ కలిగిన వారుగా మారిపోతారు. అందుకనే వారికి చూడండి, ఆ యొక్క ఎర్ర సముద్రం ఒడ్డుకు వెళ్ళాలనేటువంటి మనసే వారు కలిగి ఉన్నారు తప్ప ఐగుప్తుకు వెళ్ళాలనే మనసు వారికి లేదు. ఎందుకంటే దాని నుండి వాళ్ళు తెంచబడ్డారు. నీకు కూడా లోకాల నుండి తెంచబడినప్పుడు పైన వాటి మీద నీ మనసు ఉంటుంది తప్ప ఇక భూ సంబంధమైన వాటి మీద మనసు ఉండదు. తెంచబడడం అంటే అందుకని కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఏమంటుందంటే, మీరు పైకి లాగబడిన వారైతే, మీరు లోకరీతిగా మృతి నొందిన వారైతే, లోకములో మీలో లోక సంబంధమైనవి కనుక మీలో చచ్చిపోయినట్లయితే ఇక మీరు లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టరు, కానీ పైన వాటి మీదని మీరు మనసు పెట్టుకోండి అని చెప్పి. కాబట్టి ఇప్పుడు కూడా నువ్వు లోకం ఉండి తెంచబడినప్పుడు లోక సంబంధమైన ఆశలు, అసూయ ఇవన్నీ నీలో అవన్నీ కూడా మృతమైపోయినప్పుడు నీవు పైన వాటి మీదనే, ఈ సమాజంలోని వారి మీదనే, నీతిమంతుల మీదనే, మెస్సయ్య మీదనే,
ఆయన మీదే నువ్వు మనసు కలిగి ఉంటావు తప్ప ఈ భూ సంబంధమైన వాటి మీద కానీ, ఈ భూ సంబంధం నీ బంధువుల మీద కానీ, నీ వాడి మీద కానీ, ఈ లోక సంబంధం వాటి మీద కానీ వేటి మీద కూడా నువ్వు మనసు కలిగి ఉండవు. ఆ విధంగా నువ్వు తెంచబడిన వ్యక్తివిగా నీ ఉంటావు, లేపబడిన వ్యక్తివిగా నీ ఉంటావు. లేపబడడం అనగా తెంచబడనివి. నీవు తెంచబడడం అనగా నీవు లోక సంబంధం వాటిలో మృతి నుండి పైన వాటి మీద నువ్వు మనసు కలిగి ఉండడమే. అందుకని వారికి ఐగుప్తు మీద మనసు, ఐగుప్తు మీద సంబంధమైన దాని మీద వాళ్ళకి మనసు లేదు, కానీ ఎర్ర సముద్రం ఒడ్డుకి వెళ్ళాలని మనసు ఉంది వాళ్ళకి. ఆయన అమరిస్తాడు. వాళ్ళు ఒడ్డుకి వెళ్ళినప్పుడు పొద్దు పొడిచింది. సేమ్ ఇప్పుడు మనము కూడా మధ్య ఆకాశానికి వెళ్ళి ఆయన కలుసుకోవాలని మెస్సీ మీదే నీకు మనసు ఉంటుంది, ఆ రాజ్యం మీదే నీకు మనసు ఉంటుంది, ఆ అతి పరిశుద్ధత మీదే నీకు మనసు ఉంటుంది, ఆ నీతి మీదే, ఆ సమాధానం మీదే, ఆ పరిశుద్ధాత్మ ఆనందం మీదే, ఆ వాటి మీదే మనసు ఉంటుంది తప్ప ఈ భూ సంబంధమైన వాటి మీద నీకు మనసు ఉండదు. ఇప్పుడు నువ్వు తెగిపోయావు. ఓ 7వ ముద్రలో ఆయన రాకడలో ఈ తెల్లవారుజామున వధువు లోకం నుండి తెగిపోయి ఉంటుంది. లోక పాప బంధాల నుండి, లోక సంబంధమైన లోక పాపపు సంబంధాల నుండి, పాపం యొక్క ప్రతి దాని నుండి కూడా, అవిశ్వాస సంబంధమైన ప్రతి దాని నుండి కూడా, అసూయ నుండి, అన్నిటి నుండి కూడా ఆమె తెంచబడి పరిపూర్ణముగా ఇంకా ఆమె హృదయము ఆయన మీద మాత్రమే, ఆ ప్రియుని మీద మాత్రమే, ఆ మెస్సయ్య మీద మాత్రమే హృదయం ఉంటుంది తప్ప ఇంక ఈ భూ సంబంధమైన ఎంత గొప్ప అయినా, ఎంత ఉన్నతముగా ఉన్న లోకములో ఉన్న వాటి మీద, అవి ఎంత ఖరీదైనా, ఎంత విలువైనైనా కూడా, అవి ఎంత కోట్ల ఖరీదు చేసేవైనా, లక్షల ఖరీదులు చేసేవైనప్పటికీ కూడా వాటి మీద ఆవిడకి మనసు ఉండదు. కానీ వాటికంటే విలువైనటువంటిది, లెక్కగట్టలేనటువంటిది, అమర్చమైనది, నాశనం లేనటువంటి దాని మీద ఆయన మనసు కలిగి ఉంటుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఒక పెద్ద బిల్డింగ్ ఉండొచ్చు, దాని ఇన్ని కోట్లని లెక్క కట్టొచ్చు, కానీ అది కొన్ని రోజులకు అది కూలిపోయే బిల్డింగే. కానీ రేపు నువ్వు ఆయన రాజ్యంలో పొందుకునేటువంటిది, లేకపోతే ఈ అమృతమైన శరీరము, ఈ మహిమ శరీరము, అది విలువ కట్టలేనటువంటిది. ఇన్ని కోట్లు అవుతుంది ఆ మహిమ శరీరం, నువ్వు చెప్పలేవు. అది లెక్కలవి. దాన్ని డబ్బుతో నువ్వు కొనలేవు, డబ్బుతో నువ్వు లెక్క ఎన్ని కోట్లు వెలలు ఎంత ధనము చెల్లించినా కానీ అది ఏమాత్రము కూడా ఆ మహిమ శరీరముకు సరితోగు. నువ్వు లెక్క కట్టలేవు, ఎందుకంటే అది నాశనము లేనటువంటిది. కూలిపోయేదానికి ఇన్ని కోట్లుంటే నాశనం లేదేమి దానికి, అసలు డబ్బుతో నువ్వు కొనలేవు దాన్ని. అసలు డబ్బు వ్యర్థము దాని ఎదుట. డబ్బు అనేటువంటి మనుషులు కల్పించుకునేటువంటిది. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఆమె యొక్క హృదయము ఇప్పుడు తెంచబడిపోయి ఉంటుంది లోకం మీద. లోకం నుండి తెంచబడి ఆయన వైపు మార్చబడి, ఆయన మీద మనసు కలిగి, ఆ రాజ్యం మీద మనసు కలిగి, ఆ దేశం మీద మనసు కలిగి, ఆ పరలోకం, ఆ యొక్క మధ్యాకాశంలోకి వచ్చే నీతిమంతుని కలుసుకోవాలని, అబ్రాహాము ఆ పితరులను కలుసుకోవాలని ఆ మనసు ఆమె కలిగి ఉంటుంది తప్ప ఇక భూ సంబంధమైన వాటి మీద మనసు ఆమె ఉండదు. ఎందుకంటే ఆమె తెగిపోయింది. కాబట్టి ఆ యొక్క మనసు కలిగిన వారి శరీరం మాత్రమే, అంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుండా పైన వాటి మీద మనసు కలిగినటువంటి వారి శరీరం మాత్రమే మార్పు మంది పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయిన తర్వాత పొద్దు వచ్చాను. అప్పుడు మోషే, ఏలియాలు ఆయన మధ్యాకాశానికి వస్తాడు. మోషే, ఏలియాలు వారు వర్తమానముతో యూదుల మధ్యకు వస్తారు. అప్పుడు ఐగుప్తు దేశం మీద, ఐగుప్తు యొక్క సైన్యమునకు ఎర్ర సముద్రంలో ఎలాగైతే నాశనం వచ్చిందో, ఉగ్రత వచ్చిందో, సర్వశక్తితో ఉగ్రత, అలాగే మోషే, ఏలియాలు వచ్చినప్పుడు అది గొప్ప సూర్యోదయము, అది పొద్దుపొడుపు లాంటిది. మోషే, ఏలియాలు వచ్చినప్పుడు భూమి మీద శ్రమకాలం 3.5 సంవత్సరాలు ఉంటాయి. చాలా భయంకరముగా ఉంటుంది, చాలా భయంకరముగా ఉంటుంది. ఆ 3.5 సంవత్సరం అయిపోయిన తర్వాత 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. అదే హర్మగెద్దోను యుద్ధము. ఆ 3వ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు, ఆ 3వ ప్రపంచ యుద్ధములో ఐగుప్తు సైన్యం ఎలాగైతే ఎర్ర సముద్రములు నాశనము చేయబడిందో ఆ నీటి చేత, అలాగే అగ్ని చేత, అణుబాంబుల చేత ఈ రోమా సామ్రాజ్యము నాశనము చేయబడుతుంది. రోమా సామ్రాజ్యము నాశనము చేయబడుతుంది. అప్పుడు పిల్లారా, ఆ యొక్క
ఆ యొక్క ఇజబేలు ఆత్మ, రోము ఆత్మ, లేకపోతే సాతాను యొక్క ఆత్మ 1000 సంవత్సరాలు అప్పుడు బంధించబడుతుంది. అప్పుడు మనము ఆ పెండ్లి విందు నుండి ఆ మధ్య ఆకాశానికి వెళ్ళిన మనము 3.5 సంవత్సరం ఆ పెండ్లి విందులో మనం ఉంటాం. ఆ 3వ ప్రపంచ యుద్ధము ఆ సమయంలో ఆయన మరలా మనల్ని 1000 పరిశుద్ధులతో ఆయన 1000 ఏళ్ల పాలనను తీసుకుని వస్తాడు. పిల్లారా, అందుకే మనం పై కొనుకోబడిన తర్వాత నూతనమైన దాన్ని మనం చూస్తాం తప్ప పెండ్లి విందుకు వెళ్ళిన తర్వాత మరలా మనం భూమి మీదకి నూతనమైన దేశంలోనికి, నూతనమైన జనుల మధ్యకు, నూతనమైన దాన్నే, నూతన సృష్టినే, అమర్చమైన దానినే మనం చూస్తాం తప్ప ఈ యొక్క నశించేటువంటి లోకమును మరి ఎన్నడూ మనము చూడము. మరణానికి నువ్వు చూడవు, అసూయనికి నీవు చూడవు, దేశము నీవిక చూడవు, ఇవన్నీ కూడా క్రోధము నీవికైనా చూడవు, లోకాశలు కలిగిన మనుషులను నువ్వు చూడవు, నీ పాపపు బంధువులు నీకు ఎన్నడూ చూడవు, నీ పాపపు భర్తను కానీ పాపపు భార్యని కానీ వాక్య విరోధముగా ఉన్న వారిని ఇంక ఎన్నడూ కూడా నీవు ఈ లోక రాజ్యాలు కానీ, ఈ టెక్నాలజీ కానీ, సెల్ ఫోన్లు కానీ, ఈ గొప్ప గొప్ప కాలేజీలు కానీ, ఈ యొక్క డిగ్రీలు కానీ, పట్టాలు కానీ, ర్యాంకులు కానీ ఇవేమి మరి అన్నడు నువ్వు చూడవు. అక్కడ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం మాత్రమే అక్కడ ఉంటుంది. ఆయన హల్లెలూయా. ఆ ఇశ్రాయేలు ఐగుప్తు సైన్యమును మరి ఎన్నడూ ఎలాగ చూడలేదో నీవు కూడా మరెన్నడూ అమెరికాను చూడవు, ఈ దేశాన్ని చూడవు, మరేమి చూడవు. ఎందుకనంటే ఈ లోకముతో నువ్వు తెంచబడి పైకి వెళ్ళిపోయిన తర్వాత నూతనమైన దాన్నే నువ్వు చూస్తావు. ఆయన కాలంలో మీరు చూడండి, నోహు 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. ప్రకటించిన తరువాత 8వ దినములో అతడు లోకం నుండి తెంచబడ్డాడు. అతని కుటుంబము 8 మంది లోకం నుండి తెంచబడ్డారు. తెంచబడిన తర్వాత వాళ్ళు ఓడలోని ప్రవేశించారు. ఓడలోని ప్రవేశించిన తర్వాత వారికి లోకం నుండి తెంచబడిన తర్వాత జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చినప్పుడు పిల్లారా ఆ జనులంతా కూడా చనిపోయారు. వీరు మరలా నూతన భూమి మీదకి వచ్చారు. ఆ యొక్క ఓడని దిగి భూమి మీదకి వచ్చారు. ఎందుకంటే అలా ఆ యొక్క నీటి చేత పైకి లేపబడింది, అదే కొండ మీద నిలిచిపోయింది. మరలా దాని నుండి నేల ఆరిన తర్వాత, నీరు ఆరిపోయిన తర్వాత వారు మరలా ఆ భూమి మీద దిగి వచ్చారు. నూతనమైన దాన్ని చూశారు కానీ ఇంకా మరి అన్నడు కూడా దాన్ని చూడలేదు. కారణం ఎందుకంటే అది జలప్రళయంలో నశించిపోయింది. మరన్నడు మనం దాన్ని చూడకూడదనే రేపు అగ్నితో రోమా సామ్రాజ్యమును, దాని యొక్క పాపపు జీవితము కలిగినటువంటి సంఘాలను సమస్తమును కూడా ఆయన నాశనం చేసినప్పుడు మరి ఆ యొక్క యెరూషలేములో అన్యుల చేత తొక్కబడుతున్న యెరూషలేములో వాటి ఆగరవలో ఉన్నటువంటి ఆ యొక్క యెరూషలేము అవన్నీ కూడా ఆయన శుద్ధి చేసినప్పుడు మనము ఇవేమి మరలా మనము చూడము. అంత గొప్ప రక్షణ ఆయన మనస్తాం. ఒక విషయాన్ని గమనించాలి. చాలా మంది ఏమంటారంటే ఈ కడపరి రక్షణ ఏందండి, మనం నామూలు బాప్తిజం పొందాం కదా, ఆ రక్షణ సరిపోద్దు కదా, అప్పుడే నువ్వు రక్షించబడ్డావు, ఆ కలవరి శిలువలో నువ్వు రక్షించబడ్డావు, ఆయన్ని ఆ రక్తం ద్వారా నువ్వు కడగబడ్డావు, ఆ రక్తంలో నువ్వు రక్షించబడ్డావు. చాలా మంది ఆ విధంగా చెప్తుంటారు. అది మంచిదే, అది కాదని నేను చెప్పడంలా మొదటి రాకడలో వచ్చిన రక్షణ. కానీ ఆ రక్షణ వలన, ఆ రక్షణ పొందిన వారు ఈనాడు పడిపోయిన వారు ఉన్నారు. నేను చూపిస్తా. ఆ రక్షణ పొంది లోకములో జీవిస్తూ, లోకములో నడుస్తూ ఇప్పుడు స్త్రీబోధ సంఘాలుగాను, యేసునామ సంఘాల్లోని క్రిస్టమస్, లెంట దినాలు అలాంటి పండుగలను చేస్తూ, అలాగే మత్స్య సంఘాలలో పాస్టర్ల ఐక్యత అని ఒక ఫెలోషిప్ ఉంటే వాటిలో చేరిపోయిన యేసునామ సంఘాలు చాలామంది ఉన్నారు. వాళ్ళు ప్రత్యేకత తెలియదు. ఆ విధంగా వాళ్ళు పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ నామంలోనూ బాప్తిజం పొంది ఉండొచ్చు, కానీ ఆ బాప్తిజం వల్ల నువ్వు మూలుగుతూ ఉంటావు. రోమా సంఘం ఉంది, రోమా సమాజం ఉంది, కొరింథీ సమాజం ఉంది. వాళ్ళు నామంలో బాప్తిజం పొందిన వాళ్ళే. నామంలో బాప్తిజం పొంది వారు రక్షించబడిన వారు అయినప్పటికీ కూడా మరలా వాళ్ళ దేహం యొక్క విమోచన కొరకై మూలుగుతూ ఉన్నారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఇంకా అక్కడ కొంతమంది లోకములో పడిపోయిన వారు ఉన్నారు. ఇప్పుడు ఈ రక్షణ పొందిన వారైనట్లయితే అసలు లోకాన్నే చూడరు. ఆయన నామనిస్తారు.
మొదటి రాకడలో వచ్చిన రక్షణ పొందిన వారు లోకాన్ని చూశారు, లోకంలో నడిచారు, కొంతమంది నిలబడ్డారు, కొంతమంది లోకంలో పడిపోయారు. కానీ ఇప్పుడు ఈ రక్షణ పొందిన వారు అయినట్లయితే ఇక పడిపోవడం ఉండదు, లోకంలో జీవించడం ఉండదు, లోకంలో నడవడం ఉండదు, లోకంలో పడిపోవడం ఉండదు. ఈ రక్షణ ఎలాంటిదనంటే మరి అన్నడు ఈ లోకంలో నిన్ను లేకుండా నూతన సృష్టిలోనికి తీసుకుని వెళ్ళే గొప్ప రక్షణ. ఇక అన్నడు మరలా ఈ పాపము బోధలు నువ్వు వినవు, చూడవు, ఏమీ ఉండవు. నీతిమంతులే అక్కడ ఉంటారు, పరిశుద్ధులే అక్కడ ఉంటారు. అది అతి పరిశుద్ధమైన దేశం, అది అతి పరిశుద్ధమైన పరిపాలన. అక్కడే నీవు ఉంటావు తప్ప. అందుకని ఆనాడు ఇజ్రాయిలు ఐగుప్తు సైన్యం మరి అన్నడు చూడని విధంగా విజయం పొందారు. యుద్ధం ఆయన చేశాడు, విజయం వీళ్ళు పొందారు. ఇప్పుడు కూడా యుద్ధము చేసేది పరిశుద్ధాత్మ, విజయం పొందేది నీవే. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు కూడా నీవు లోకమును మరి అన్నాడు చూడవు. ఎందుకనంటే వాళ్ళు ఎర్ర సముద్రం ఒడ్డుకు వెళ్ళిన తర్వాత మరి అన్నాడు ఐగుప్తు సైన్యాన్ని వాళ్ళు చూడలేదు. నీవు కూడా మరి అన్నాడు ఈ లోకాన్ని చూడవు. అందుకే నోహు కాలంలో జలప్రళయము వచ్చిన తర్వాత నోవహు మరి అన్నాడు ఆ పాప ప్రపంచాన్ని, ఆ పాపపు లోకాన్ని మనం చూడలేదు. నూతన సృష్టిని జలప్రళయం నశించిన తర్వాత అంత కొత్త చెట్లు, నూతన సృష్టి, నూతన జనాంగము వచ్చాడు. వాటి నూతనమైన దాన్ని చూశాడు. ఆ తర్వాత నోహు కుమారులు ఆ మనబడిన వాడి వల్ల ఈ యొక్క నిమ్రోదు, ఈ బబులోను, విగ్రహారాధన ఎన్ని వచ్చాయి. కానీ ఇప్పుడు అలాంటి కూడా ఇక రావు. అంత గొప్ప రక్షణ ఇది. అందుకనే మొదటి రాకడులో రక్షణ కంటే కూడా కడవరి రక్షణ ఇంకా గొప్పది. మొదటి రాకడలో నువ్వు రక్షణ పొందిన తర్వాత భూమి మీద నువ్వు నీతిమంతుడిగా జీవిస్తూ వచ్చావు, లేకపోతే పడిపోవడం జరుగుతుంది, లేకపోతే నీతిమంతుడిగా జీవించడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ రక్షణ పొందిన తర్వాత ఇక నువ్వు ఎప్పుడు నీతిమంతుడిగా సమాధానం కలిగి పరిశుద్ధాత్మ ఆనందంతో జీవిస్తూ ఉంటావు తప్ప ఇక పడిపోవడం ఉండదు. కారణం ఏమిటంటే లోకములోనికి మనం వెళ్లకుండా, మనలో మన యొద్దకు లోకము రాకుండా ఆయన ఒక తలుపు వేయించున్నాడు. ఆయన ఆ తలుపు వంటిదే ఈ రక్షణ. ఎందుకనంటే అపవాది బంధించబడుతూ ఉన్నాడు కనుక, ఆడు సామ్రాజ్యం నాశనం అయిపోతా ఉంది కనుక, అందువల్ల నశించే దాని యొద్దకు నువ్వు వెళ్ళలేవు, నశించింది నీ యొద్దకి రాదు. మర్చ్యమైనది నీ దగ్గరకు రాదు, అమర్చ్యమైనది అక్కడికి వెళ్ళదు. ఇది ఒక గొప్ప రక్షణ. ఇజ్రాయేలు ఐగుప్తు దగ్గర రాకుండా, ఐగుప్తీయులు ఇజ్రాయేల్ దగ్గర రాకుండా ఒక తలుపులాగా ఉన్న రీతిగాని ఇప్పుడు కూడా నశించేవారు మన దగ్గర రాకుండా, మనం ఈ లోకంలో రాకుండా వాళ్ళని నాశనం చేసి మనల్ని ఇంకా ఆయనతోనే ఉండేలాగున, నిత్యం ఆయనతో ఉండేలాగున, ఆయనతో సమాధానం కలిగి ఉండేలాగున గొప్ప రక్షణ ఆయన మనస్తారు. అందుకనే మొదటి రక్షణ వల్ల ఆయనతో నువ్వు నడుస్తూ వచ్చావు. ఈ కడవరి రక్షణ వల్ల ఇంకా ఆయనతో నివాసం చేస్తావు, ఆయన సదా ఆయనతో ఉంటావు అన్నమాట. అందువల్ల మొదటి రక్షణలో మొదటగా నువ్వు రక్షించబడ్డావు, నామమున బాప్తిజం పొంది అప్పుడు పరిశుద్ధ ఆత్మ చేత నువ్వు నడిపించబడుతూ వచ్చావు. ఇప్పుడు రక్షించబడితే పరిశుద్ధాత్మ ద్వారా కాదు, ఆయనతో నువ్వు కలిసి నడుస్తుంటావు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అంటే అక్కడ పరిశుద్ధాత్మ ఉంటుంది, కానీ మెస్సియా నువ్వు, పెండు కుమారుడు పెండు కుమార్తె ఇద్దరు అక్కడ ఉంటారు. కానీ ఈ 2000 సంవత్సరాల్లో ఆయన లేడు, కానీ ఆయనే పరిశుద్ధాత్మగా ఉన్నాడు అక్కడ ఈ 2000 సంవత్సరాలు. కానీ ఈ రక్షణ తర్వాత ఏమిటో చెప్పండి. అందుకని మొదటి రక్షణ పొందినప్పుడు అక్కడ వెలుగు ఉంది, చీకటి ఉంది. మొదటి రక్షణ పొందినప్పుడు అంటే వెలుగంటే వాక్యము, నీతిమంతులు ఉన్నారు. అందుకే మీరు లోకంలో జ్యోతుల వలె ఉన్నారు ఉంది బైబిల్. నీతిమంతులు ఉన్నారు, చీకటి సంబంధులు ఉన్నారు. ఈ మొదటి రక్షణ పొందిన తర్వాత ఈ రెండవ రక్షణ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక చీకటి సంబంధులే ఉండరు, ఇక పూర్తిగా వెలుగు సంబంధులే. ఎందుకంటే జడ్జిమెంట్లు, తీర్పు సమయంలో చీకటి సంబంధులు నాశనం చేయబడుతున్నారు కాబట్టి. అందుకని కృపాకాలంలో 2000 సంవత్సరాల కృపాకాలంలో నీతిమంతు వధువు ఉంది, దుష్ట వధువు కూడా ఉంది, వేశ్య, మహావేశ్య, రోమన్ క్యాథలిక్ సంఘాలు ఉన్నాయి ఈ 2000 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన జడ్జిమెంట్ ద్వారా, తీర్పు ద్వారా ఈ యొక్క మహావేశ్యను నాశనం చేయడము,
వధువును రక్షించడం జరుగుతుంది కాబట్టి ఇక భూమి మీద వధువే ఉంటుంది తప్ప, వెలుగే ఉంటుంది తప్ప, ఆయనే ఉంటాడు తప్ప, ఆయన వధువే ఉంటుంది తప్ప మరలా ఈ లోక సంబంధమైన మహావేశ్యలు, వేశ్యలు ఇవన్నీ ఏ చెత్త చెదారము ఈ సంఘాలు ఏమీ ఇక ఉండవు. అందుకని ఆ రక్షణకి ఈ రక్షణకి అంత వ్యత్యాసం. అందువల్ల చాలా మంది ఆ కట్టు రక్షణ, నేను బాప్తిజం పొందేశాను కదా, ఆ రక్తంలో కడబడ్డాను కదా, మంచిదే కాదని నేను చెప్పడం లేదు. అప్పటి వరకు నీవు ఈ శరీరం కింద నీవు ఇంకన్నావు, రక్షించబడ్డావు, కానీ శరీరం కింద మునుగుతా ఉన్నావు. నువ్వు ఈ రక్షణ కిందకు వచ్చినప్పుడు నీ శరీరం విమోచించబడుతుంది, ఇక మూలడం అనేది ఉండదు, ఆనందిస్తూ ఉంటావు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. అందుకని అక్కడ రక్షించబడ్డావే కానీ ఇంకా, అందుకని ఇశ్రాయేలు కూడా ఐగుప్తు నుండి బయటకు వచ్చారే కానీ ఇంకా మూలుగుతూ ఉన్నారు, వాళ్ళు భయపడుతూ ఉన్నారు. వాళ్ళు ఐగుప్తు సైన్యం నుండి విమోచన కొరకై మూలుగుతూ ఉన్నారు. తెల్లవారుజాము వచ్చినప్పుడు ఆయన విమోచించాడు. తెంచివేయడం అనగా విమోచించడమే. ఇప్పుడు కూడా మనము కూడా నామంలో బాప్తిజం పొంది ఆయన ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు విమోచిస్తాడని మూలుగుతూ ఉన్నాం. కానీ తెల్లవారుజామున ఆయన ఏం చేస్తున్నాడు అంటే మనల్ని ఈ యొక్క దేహం నుండి అనగా మరణమైనటువంటి ఐగుప్తు వంటి ఈ దేహం నుండి మనల్ని, శరీరాశలు కలిగిన దేహం నుండి మనల్ని విమోచించి ఆయన ఇప్పుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా హల్లెలూయా. ఆ రక్షణ పొందినప్పుడే, మొదటి రక్షణ పొందినప్పుడైనట్లయితే లోకాన్ని మనం చూసాం. ఇశ్రాయేలు కూడా ఐగుప్తు సైన్యాన్ని చూశారు, వాళ్ళు భయపడ్డారు. మనం కూడా లోకంలో ఉన్నాం, లోకాన్ని చూసి భయపడ్డాం. కానీ కడవరి రక్షణ దగ్గరకు వచ్చేటప్పటికి పిల్లరా లోకాన్ని మరి అన్నడు చూడడం లేదు, ఐగుప్తు సైన్యాన్ని మరి అన్నడు చూడడం లేదు. అందుకని ఆ రక్షణకి ఈ రక్షణకి మధ్య వ్యత్యాసాన్ని నువ్వు గుర్తించాలి. ఆయన హల్లెలూయా. అందుకని ఆ యొక్క నోవహు వారు ఓడలోకి వెళ్ళినప్పుడు, ఆ కుటుంబం ఓడలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు లోకంలోనికి రాకుండా, లోకంలోని వారు ఓడలోనికి రాకుండా తలుపు వేయబడింది. ఎంత గొప్ప రక్షణ! ఇప్పుడు కూడా అంతే. ఇక పూర్తిగా లోకానికి నీకు సంబంధం లేకుండా తలుపు వేయడం ఆయన నమ్మనిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. అలాగే బైబిల్లో మనము లోతును మనం చూసినట్లయితే, లోతు కూడా ఆ తెల్లవారుజామున, ఎందుకంటే సాయంకాలం దూతలు లోతుని కలిశారు, తెల్లవారుజామున ఆ దూతలు ఆ లోతుని త్వరపెట్టి లెమ్ము, ఇదిగో ఈ ఊరి శిక్షలో మీరు నశించిపోకుండా వెలుపలకు రమ్మని చెప్పాడు. వాళ్ళు వెలుపలకు వచ్చారు. చూడండి, ఆ యొక్క లోతు ఆ సొదము విడిచి సోయరుకు వచ్చినప్పుడు సూర్యుడు ఉదయించాడు. అంటే అక్కడ లోతు అతని ఇద్దరు కుమార్తెలు ఆ యొక్క సొదమ గుమ్మ నుండి తెగిపోయారు. అందుకని వెనక తట్టు చూడకుండా, వాటి మీద మనసు పెట్టకుండా, నశించే వాటి మీద మనసు పెట్టకుండా, నశించే వాటి వైపు చూడకుండా, నశించే వాటిని ప్రేమించకుండా వారు ఆయన యొక్క రక్షణ బట్టి, రక్షించే దానిని బట్టి ఆ రక్షణ కొరకై వాళ్ళు ఆ యొక్క సోయరుకు, ఆ సోయరు మీద మనసు కలిగి ఆ సోయరు వైపు మనసు ఉంచి వారు వచ్చారు. అందుకే వాళ్ళకి సొదొమ గొమొర్ర మీద మనసు పోయింది. వాటి మీద లేదు, ఆ పట్టణం మీద లేదు, ఆ పట్టణం మీద ఉండే వాళ్ళు కలిగి ఉన్న వాటి మీద కూడా లేదు. ఎందుకంటే లోతు ఆ సొదొమ గొమొర్రలో గొప్ప ఆస్తిపరుడు, ఆమె పెద్ద ఉన్నతమైన స్థానంలో ఉండేది. అవన్నీ కూడా విడిచిపెట్టించేసాడు అతను. పిల్లారా చూడండి, సొదొమ గొమొర్రలో ఉన్నప్పుడు అతడు విశ్వాసి, కానీ సోయరుకు వచ్చాడు. ఆ తర్వాత పొద్దుపడిచెను, లేక సూర్యుడు ఉదయించాడు. సొదొమ గొమొర్ర మొత్తం కూడా ఏమైపోయినాయి చెప్పండి? నాశనము చేయబడ్డాయి. అప్పుడు చూసినటువంటి ఆ యొక్క సొదొమ గొమొర్ర పట్టణాలు మరెన్నడూ కూడా లోతు చూడలేదు. ఇప్పటికీ కూడా త్రవ్వకాలలో శాస్త్రవేత్తలు ఆ త్రవ్వినప్పుడు, భూగర్భ శాస్త్రవేత్తలు త్రవ్వినప్పుడు కాలిపోయిన బొగ్గు ముక్కలు ఏమేమో బయటపడుతున్నాయి తప్ప ఆ సొదొమ గొమొర్ర మరెన్నడూ లోతు చూడలేదు. ఎంత గొప్ప రక్షణ చూడండి. నీవు కూడా మరెన్నడూ అవిశ్వాసం నీ జీవితాల్లో చూడలేదు, పాపాన్ని మరెన్నడూ నీ జీవితంలో కనబడదు. అంత గొప్ప రక్షణ. కాబట్టి మనము ఎత్తబడిన మరుక్షణమే, లోతు సోయరుకి వెళ్ళిన మరుక్షణమే సొదొమ గొమొర్ర మీదకు ఉగ్రత వచ్చింది. మనం ఎత్తబడిన మరుక్షణమే మోషే ఎలీయా రంగం మీదకి వస్తారు. శ్రమలు ఆరంభమవుతాయి.
మనం మరి అన్నడు ఈ లోకాన్ని మనము చూడము. ఎందుకంటే ప్రతి పట్టణము కూడా సొదొమ గొమొర్రా వలె తయారైపోయింది. పాపపు డ్యాన్సులతో, పాపపు సంగీతాలతో, ఈ యొక్క పాపపు రెస్టారెంట్లతో సమస్తము కూడా పాపమయమైపోయింది. ఇంకా పిల్లారా, ఆయన అనగా సర్వశక్తిమంతుడికి నాశనం చేయడం తప్ప మరొక మార్గం లేదు. కారణం ఏంటంటే సమస్తము యొక్క మనుషుల యొక్క పాపము పరిపూర్ణమైపోయింది. ఇంకా నాశనం చేసే సమయం ఇదే. ప్రతి 2000 సంవత్సరాలకు ఆయన ఒక రక్షణ తీసుకొని వచ్చాడు. ఆయన ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఒక రక్షణ కలుగు చేయాల్సి ఉన్నది. కాబట్టి ఆయన కాలమును తప్పనివాడు, మాట తప్పనివాడు, దాని వాక్యమును తప్పనివాడు. అందుకనే భూమి ఆకాశములు ఏమైనా గతించవచ్చేమో కానీ ఆయన వాక్యం మాత్రము ఎప్పటికీ తప్పిపోదు. అది ఇప్పుడు నెరవేర్చబడడం కాలం నిద్ర మేల్కొని వేళని తెలుసుకుని లాగు చేయడి విశ్వాసమైనప్పటి కంటే రక్షణ సమీపంగా ఉందని బైబిల్ చెప్తా ఉంది. ఎంత గొప్ప రక్షణ అంటే మరి అన్నడు వారు ఐగుప్తుని చూడనటువంటి రక్షణ ఆనాడు మోషే కాలంలో, అలాగే లోతు కాలంలో మరి అన్నడు సొదొమ గొమొర్రా చూడనటువంటి గొప్ప రక్షణ. ఈనాడు మనకి ఇవ్వబడే రక్షణ ఏమిటంటే మరి అన్నడు ఈ మరణకరమైన శరీరమును చూడనటువంటి గొప్ప రక్షణ. మరణము లేని శరీరముతో, నూతన శరీరముతో మనం ఉంటాం. ఎందుకంటే ఈ శరీరమే ఒక ఐగుప్తు, ఈ శరీరమే ఒక సొదొమ గొమొర్రా లాంటిది, దానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఇప్పుడు మనము కూడా పిల్లార ఈ తెల్లవారుజామున లోకము నుండి మనం తెంచబడుతూ ఉన్నాం. మనల్ని ఈ లోకం నుండి తెంచిన తర్వాతే, పైకి తీసుకొని వెళ్ళిన తర్వాతే భూమి మీదకి శ్రమలు వస్తాయి. లోతు సోయరికి వెళ్ళినప్పుడే సొదొమ గొమొర్రా మీదకి నాశనం వచ్చింది. అందుకని మనల్ని మహిమ శరీరం ఇచ్చి ఈ మర్త్యమే. అందుకని మనకు ఒక వర్తమానము. ఈ వర్తమానం ఏమిటంటే ఆత్మ సంబంధంగా ఈ శరీరం, ఐగుప్తు వంటి శరీరము, సొదొమ గొమొర్రా వంటి శరీరము, ఈ చుక్క వర్తమానం వల్ల దీన్ని విడిచిపెట్టేసి శరీరము అమర్త్యమైన దాన్ని ధరించకూడదు. ఈ శరీరం అమర్త్యమైన దాన్ని ధరించకూడదు. ఈ శరీరము ఇది పైకి వెళ్ళిపోతాయి. అప్పుడు మనం ఏ మర్త్యమైన దాన్ని అయితే విడిచిపెట్టామో, ఏ లోకము దాని ఆశలను అయితే విడిచిపెట్టేశామో, ఏ భూ సంబంధమైన వాటి మీద అయితే మనసు పెట్టకుండా విడిచిపెట్టేశామో, వాటిని మోషే ఏలియాల ద్వారా ఎర్మగెద్దోని యుద్ధములో ఈ లోకము దాని ఆశ సమస్తము నాశనం చేయబడతాయి. అప్పుడు మనకి ఎన్నడూ మనము చూడము. చూడండి ప్రియులారా, మెస్సయ్య రూపాంతరం చెందాడు పరిశుద్ధ పర్వతం మీద, కానీ మరలా మామూలు శరీరాన్ని మరలా పొందుకున్నాడు. అలాగే అబ్రహాము గారు ఉన్నారు, యవనస్తుడిగా మారాడు, ఆ మహిమ శరీరం పొందుకున్నాడు, గొప్ప శరీరాన్ని. మరలా కొంతకాలానికి మామూలు శరీరం కలిగి అతడు మృతి నొందాడు. బ్రహ్నాం గారు 1963లో సన్సెట్ పర్వతం మీద అతీతమైన మేఘం ప్రత్యక్షమైనప్పుడు బ్రహ్నాం గారు శరీరం రూపాంతరం చెందింది. మరలా అది మామూలు శరీరమై మరలా ఆయన మృతి నొందాడు. కానీ మనమైనట్లయితే ఆనోకు, బైబిల్లో ఆనోకు మహిమ శరీరం పొందాడు. ఇక మరలా ఎప్పుడు కూడా మరలా మామూలు శరీరం పొందలా, ఈ మరణించే శరీరం పొందలా. మెస్సయ్య కూడా సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత మరలా ఈ మరణించే శరీరాన్ని ధరించుకోవాలా. మనము కూడా ఈ చివరి కాలంలో మహిమ శరీరముతోనే అలాంటి శరీరముతో పైకి లేచి వెళ్ళిపోతాం. హల్లెలూయా. నిన్ను హింసించిన వారు, నిన్ను ద్వేషించిన వారు, నీ మీద పితరులు చెప్పిన వారు, అలాంటి వారి మర్యాదను కూడా నువ్వు చూడవు. దానియేలును చూడండి. దానియేలు సాయంకాలంలో గుహలో పెట్టబడ్డాడు. బైబిల్లో 4 జాముల గురించి ఈ కాలానికి సరిపోయే విధంగా ఖచ్చితంగా అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందో 4 జాముల్లో బైబిల్లో కూడా అదే జరిగింది. సాయంకాలంలో గుహలో పెట్టాడు. తెల్లవారుజామున రాజు వచ్చి దానియేలుని పైకి తీశాడు. పైకి ఎక్కడమని పిలిచాడు. పైకి వచ్చాడు దానియేలు. పైకి వచ్చిన తరువాత దానియేలు మీద ఎవరైతే కొండెములు చెప్పి, విరోధాలు చెప్పి, రాజుకి దానియేలుకి మధ్య విభేదాలు పెట్టారు, గొడవలు పెట్టారు, అలాంటి వారందరూ కూడా మరలా సింహాల గుహలో పారద్రోయబడ్డారు. ఆ చెడ్డ చట్టం దానియేలుకి వ్యతిరేకంగా, సర్వశక్తిమంతుని వ్యతిరేకంగా ప్రార్థించనివ్వకుండా, సర్వశక్తివంతుని వైపు చేతులు ఎత్తనివ్వకుండా, రాజునే తప్ప మరి ఎవరిని ఏమీ అడగకుండా
అటువంటి చట్టము తీసుకొచ్చి ఎవరైతే దానికి కారణమయ్యారో అలాంటి వారందరూ కూడా సింహాల గుహలో దానియేలు పైకి తీయబడిన తర్వాత వేయబడ్డారు. వాళ్ళు అసలు సింహాల గుహలో పడకముందే ఆ సింహాలు ఎగిరి వాళ్ళు పడకముందే తినేసేయాలని. దానియేలు దుల్లారా లోకం నుండి అనగా ఆ గుహ నుండి ఆ సింహాల నుండి తెల్లవారుజామున అతడు తెంచబడ్డాడు, పైకి చేర్చబడ్డాడు. ఇక ఆ గుహకి అతనికి ఏమి సంబంధం లేదు. ఆ తరువాత ఈ శత్రువులు సింహాలు ఆహారంగా వేయబడ్డారు. అందుకని అప్పటి వరకు చూసినట్టు శత్రువుల్ని ఆ యొక్క దానియేలు మరి ఎన్నడూ చూడలేదు. అందుకని యావే కలుగు చేయ రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడండి. ఇప్పుడు చూస్తున్న ఐగుప్తుని మరి అన్నడు మీరు చూడరు, మీ శత్రువులు మరి అన్నడు మీరు చూడరు, మీ విరోధులు మరి అన్నడు మీరు చూడరు, ఈ సంఘ శాఖలు మరి అన్నడు మీరు చూడరు, ఆ బృందంగారి వర్తమానంలో అబద్ధబోధులు మరి అన్నడు మీరు చూడరు, ఈ యొక్క పాపం శరీరం మరి అన్నడు మీరు చూడరు. ఇలాంటి లోక ఆశలు, ఆ భూ వస్తువులతో కూడిన ఆశలు, రకరకాల ఆశలతో కూడిన ప్రపంచాన్ని మరి అన్నడు మీరు చూడరు. విరోధములు, కలహములు, గుద్దులాడుకుని, తన్నులాడుకుని, పోరాడుకునేటువంటి ఈ ప్రపంచం, అలాంటి ప్రపంచాన్ని మరి అన్నడు మీరు చూడరు. యుద్ధాలతో మునిగిపోయి ఒక దేశం మీద ఒక ద్వేషము కలిగి ఒక దేశం మీద ఒక దేశాన్ని హెచ్చించుకుంటూ ఇలాగూ యుద్ధానికి రైకలు వేస్తున్నటువంటి, ఇలాంటి యుద్ధ కేకలు వేస్తున్నటువంటి అణుబాంబులను చూసుకొని హెచ్చించుకొని ఉన్నటువంటి దేశములను, యుద్ధములను మరి అన్నడు నీవు చూడవు. ఆయన్నే నీవు చూస్తావు, అమర్చతనే నీవు చూస్తావు, నశించే దేనిని కూడా నీవు చూడవు. ఎందుకనంటే ఓ దానియేలులో ఉన్నవాడే నీలో ఉన్నాడు, దానియేలుకున్న ఆసక్తే నీలో ఉన్నది, దానియేలు కలిగి ఉన్న భక్తే నీవు కలిగి ఉన్నావు. ఆ రోజుల్లో ఆ యొక్క నోహు కలిగి ఉన్న భక్తే నీవు కూడా చివరి కాలంలో కలిగి ఉన్నావు. ఆ నోహు కలిగి ఉన్న భక్తే నువ్వు కలిగి ఉన్నావు. రాహాబని స్త్రీ కలిగి ఉన్న భక్తే నీవు కలిగి ఉన్నావు. రాహాబని స్త్రీ వేగులు వారు వచ్చారు, ఆమె ఎరికో నుండి తెంచబడింది. మొదటి ఎర్రన దారాన్ని కలిగి ఉంది, కానీ రెండవసారి వచ్చి తీసుకుని వెళతామని చెప్పారు వాళ్ళు. అందువల్ల ఎప్పుడు వస్తారని వారి కోసం ఆమె ఎదురు చూస్తూ ఉంది. వారు వచ్చారు, ఆమెను ఎరుకో నుండి బయట తీసుకొని వెళ్ళిపోయారు. ఆమె ఎరుకో నుండి తెంచబడింది. ఆమె తెంచబడిన తరువాతే ఎరుకోని కాల్చివేయడం జరిగింది. ఆమె కోసమే అది ఆపు చేయబడింది. ఈ ప్రపంచాన్ని కూడా ఆయన ఎప్పుడో కాల్చివేసేవాడే, ఈ పాపాలను బట్టి ఎప్పుడో ఆయన తుడిచిపెట్టేవాడే. నీకోసమే నీ వచ్చి ఈ యొక్క రెండవ రాకడ సంబంధమైనటువంటి ఈ వర్తమానమును విని, ఈ బోరధ్వనిని విని నీ శరీరము రూపాంతరం పొంది నీవు మధ్యాకాశంలో ఆయన కలుసుకున్నట్టు కొరకే. అందువలనే ఆయన భూమిని నాశనం చేయకుండా ఆయన నీ కోసం ఆయన నిలుపు చేశాడు. ఆయన మనిషి స్త్రీ కోసమే ఎరుకో కాల్చివేయబడలేదు, ఆమె రక్షించబడిన మరుక్షణమే అది కాల్చివేయబడింది. నీ మీద ఉన్నటువంటి కృప, ఆయన ప్రేమ అంత ఉన్నతమైనది. అందుకనే ఈ ప్రపంచం దాటి వెళ్ళిపోగానే విడవబడిన ప్రతిదీ కూడా కాల్చివేయబడుతుంది, అగ్నికి ఆహుతి అయిపోద్ది. మరన్నడు నీ గృహాన్ని నువ్వు చూడలేవు, మరన్నడు ఈ శరీరాన్ని నీవు చూడలేవు, మరన్నడు నీ కులమును నువ్వు చూడలేవు, మరన్నడు నీ మతాన్ని నువ్వు చూడలేవు, మరన్నడు వీటన్నిటి నుండి మనం తెంచబడిపోయి ఉన్నాము. కానీ మరన్నడు మనము చూడకుండా ఇవి కాల్చివేయబడతాయి, బూడిదిగా మారతాయి. అందువలన ఇవి అన్నడు కూడా మరి నీవు చూడవు. కానీ మొదటి రక్షణ పొందినట్లయితే, మొదటి రక్షణలో అయినట్లయితే నువ్వు రక్షించబడ్డావు, కానీ వెలుగులో నడుస్తూ ఉన్నావు. కొంతమంది అయినట్లయితే లోకములో సిద్ధాంతాల్లో దుర్బోధుల్లో పడిపోయారు. కానీ నీవైతే ఈ చివరి కాలంలో ఈ రక్షణ కూడా పొందుకొని
మరి అన్నడు లోకమును చూడకుండా, మరణాన్ని మరి అన్నడు చూడవు, వ్యాధులు మరి అన్నడు చూడవు, ఏ ముక్కడం మూలగడం మరి ఏమీ ఉండదు. అంత గొప్ప రక్షణ నీవు పొందుతున్నావు ఆయన మనిషి. హల్లెలూయా. అందుకని మొదటి రక్షణ తర్వాత నువ్వు వెలుగును చూశావు, ఆ యొక్క చీకటిలో నుండి వెలుగులో నువ్వు వచ్చావు. కానీ వెలుగు చీకటి రెండూ ఉన్నాయి. కానీ ఇప్పుడు తీర్పు దినములో అయినట్లయితే చీకటి అంతరించిపోతూ ఉంది, వెలుగు మిగులుతూ ఉంది, వెలుగు రక్షించబడుతుంది. ఇక భూమి మీద ఈ వెలుగు మాత్రమే నిలిచి ఉంటుంది, ఇక చీకటి అనేది ఉండదు. అందుకని తెల్లవారుజామున జరిగేది ఇది ఆయన. చీకటి పోవును, వెలుగు ప్రకాశించు. ఇక చీకటిని మరి అన్నాడు నీవు చూడు, పగలనే నువ్వు చూస్తావు. నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందాన్ని నువ్వు చూస్తావు తప్ప మరి అన్నాడు ఈ యొక్క చీకటిని నువ్వు చూడవు. చీకటిలో వెలుగిచ్చేటువంటి చంద్రుడిని నక్షత్రాలను చూడవు. కారణం ఎందుకనంటే ఇంకా చీకటిలో వెలుగిచ్చు వర్తమానం ఇక లేదు. ఇక నిత్య సమాధానం కలిగి ఆయనతో నువ్వు జీవిస్తావు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అన్నిటికంటే అతి గొప్ప రక్షణ మనకు ఆయన ఇస్తూ ఉన్నాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఆ రోజుల్లో రక్షణ పొందిన వారు మరణించారు. నోకాలంలో వాళ్ళు రక్షణ పొందారు. కానీ వాళ్ళు కొన్ని రోజులకి వాళ్ళు నీతిమంతులుగా జీవించిన మరణించారు. వారి సంతానం సంతానం కొందరు పాపులుగా జీవించి మరణించారు. అలాగే లోతు కాలంలో రక్షించబడ్డాడు కానీ మరణించాడు. కానీ అతని యొక్క సంతానము అక్రమ సంతానం వచ్చారు, వాళ్ళు మరణించారు. అలాగే రహాబు అనే స్త్రీ, ఆమె రక్షించబడింది కానీ ఆమె కొంతకాలానికి మరణించింది. అలాగే దానియేలు రక్షించబడ్డాడు తెల్లవారుజామున కానీ కొంతకాలానికి మరణించాడు. మెస్సయ్య కూడా తెల్లవారుజామున ఆయన తిరిగి లేచాడు. మరి అన్నడు కూడా ఇక మరణమును ఆయన చూడలేదు. చూడండి, మిగతా వాళ్ళు మరణించారు, ఆయన మరణమును చూడలేదు. బైబిల్లో మరణము చూడని వారు 5 ఉన్నారు. 6వ వ్యక్తివి నీవు. లోతు వాళ్ళు పునరుద్ధానం చెందారు కానీ మరణించారు. ఇప్పుడు నీ వంతు వచ్చింది. ఏలియా మరణం చూడకుండా, ఆనోకు మరణం చూడకుండా కొనిపోబడ్డారు. ఇక మరణాన్ని ఇప్పుడు చూడలే. నీవు కూడా ఇప్పుడు మిగతా వాళ్ళు మరణాన్ని చూశారు, రక్షించబడినప్పటికీ మరణాన్ని చూశారు. ఏలియా రక్షించబడ్డాడు కానీ మరణాన్ని ఎప్పుడు చూడలేదు. మనము కూడా ఇప్పుడు రక్షించబడిన తర్వాత మరి అన్నడు మరణానికి మనము చూడము. ఐగుప్తుని మరి అన్నడు మనము చూడు, ఐగుప్తులుగా మరణము, ఈ మన శరీరాన్ని మరి అన్నడు చూడము. అందుకని ఆ యొక్క నోహ కాలంలో రక్షణ కంటే, లోతు కాలంలో రక్షణ కంటే, దానియేలు కాలంలో రక్షణ కంటే, నిర్గమాకాండ 14వ అధ్యాయంలో రాయబడినటువంటి ఇశ్రాయేలు పొందిన రక్షణ కంటే, అన్ని రక్షణల కంటే అతి గొప్ప రక్షణ ఇది. ఆయన హల్లెలూయా. మరి అన్నడు ఆదాము అవిధేయత వలన తన భార్య మాట విని అవిధేయుడయ్యాడు. అవిధేయత వల్ల ఈ ప్రపంచమంతా వచ్చింది. ఆదాము వల్ల వచ్చినటువంటి, ఆదాము సంతానం వల్ల వచ్చినటువంటి ఈ పాప ప్రపంచాన్ని మరి అన్నడు మనం చూడగాని కడపడి ఆదాము వల్ల వచ్చిన దాన్ని మాత్రమే మనం యుగకాలం మనం చూస్తాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ పాడాలి. నా రక్షణ కడవరి రక్షణ, రక్షణ కడవరి రక్షణ, రక్షణ కడవరి రక్షణ, రక్షణ కడవరి రక్షణ. హల్లెలూయా. ఓ అన్నిటికంటే అతి గొప్ప రక్షణ ఏ కాలంలో లేనటువంటి రక్షణ. ఆనాడు ఏలియా పొందాడు ఆ రక్షణ, ఆనోకు పొందాడు ఆ రక్షణ. అలాగే ఈనాడు ఈ చివరి కాలంలో నువ్వు పొందుతున్నావు. మెస్సయ్య కూడా ఆ మరణం నుండి ఆయన పైకి లేచాడు. ఆ మరణాన్ని మరి అన్నడు చూడలేదు. కాబట్టి పిల్లారా, అందుకని లోతు దినాల్లో, నోహు దినాల్లో కలిగిన రక్షణ కంటే కూడా గొప్ప రక్షణ నీకు ఆయన ఇస్తూ ఉన్నాడు. వాళ్ళు మరలా రక్షించబడిన తర్వాత పాపాన్ని చూసి ఉండొచ్చు.
ఎందుకంటే ఆ సొదొమ గొమొర్రా ఆత్మ లోతు కుమార్తెలో పనిచేసింది. మరలా పాపపు జనం వచ్చారు, పాపాన్ని చూశారు. రక్షించబడిన తర్వాత కూడా లోతు వాళ్ళు నీవైతే మరి అన్నాడు చూడవు. ఆయన వాళ్ళు మరి అన్నాడు నీవు ఆ పాపపు జనాంగను, పాపపు సాతాను సంబంధించిన మనుషుల్ని మరి అన్నాడు కూడా నీవు చూడవు. నోవహు రక్షించబడ్డాడు, కుటుంబం రక్షించబడింది. కానీ అతను కుమారుల్లోనే హామనబడిన వాళ్ళలోనే పాపపు లక్షణాలు వచ్చాయి. ఆ తర్వాత హాములో నుండి కానానబడిన వాడు, ఆ తర్వాత అలాగా వచ్చారు. నిమ్రోదు వీళ్ళందరూ వచ్చారు. పాపపు జనులు చూసి ఉండొచ్చు వాడు. కానీ నువ్వైనట్లయితే మరి అన్నాడు పాపపు జనుల్ని, పాపపు లోకాన్ని మరి అన్నాడు నువ్వు చూడవు. మరి అన్నాడు ఈ శరీరాన్ని చూడవు, వ్యాధులను చూడవు, మరణాన్ని చూడవు, ఎప్పుడు యవ్వనస్తుడుగా. అందుకని నీవు అక్షయత కలిగి నిర్మలముగా వాడబారని వాడివిగా నీవు ఉంటావు. ఆయన నామముస్తావు. హల్లెలూయా. అక్షయమైందంటే నాశనం లేదు. ఎప్పుడు చూసినా నిర్మలముగా, ఇంకెప్పుడు పాడవదు. ఎప్పుడు చూసినా కొత్త వస్తువు కొన్నప్పుడు అది ఫస్ట్లో కొత్తగా ఉంటుంది, కొన్ని రోజులు పోయిన తర్వాత పాడైపోతా ఉంటుంది. కానీ నిర్మలముగా అంటే ఇంకెప్పుడు కూడా నువ్వు అదే కొత్తగా ఉన్నప్పుడు ఎలా ఉంటావు అలాగే నిత్య యవ్వనస్తుడుగా నీవు ఉంటావు. వాడిపోవడం అనేది ఉండదు. గొప్ప రక్షణ. ఈ రక్షణ వాడిపోవడం ఉండదు, ఈ రక్షణ అక్షయమైనది. అందుకని 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది, పరలోకమందు మనకు భద్రముగా ఉన్నది రక్షణ గురించి. ఇది మన స్వాస్థ్యం అని బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడు నువ్వు ఈ స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకుంటున్నావు. కాబట్టి పిల్లారా, మనం పైకి వెళ్ళిన తర్వాత ఈయన అరిమగెద్దెను యుద్ధములో మెస్సయ్య సమస్త లోకమును రోమా సామ్రాజ్యం నాశనం చేస్తాడు. మరి అన్నాడు ఈ పాప భూమిని మనము చూడము, పాప లోకాన్ని మనము చూడము, మనం నూతనమైన దాన్నే మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు నీవు ఈ తెల్లవారుజామున మర్త్యమైన దాన్ని విడిచి, అంటే నశించే దానిని విడిచి, ఎర్ర సముద్రంలో నశించే దాన్ని విడిచి, వాళ్ళు ఎలాగైతే ఎర్ర సముద్రం ఒడ్డుకు వెళ్ళారు అలాగే ఆ యొక్క నోహు కాలంలో నశించే ప్రపంచాన్ని విడిచి వాళ్ళు ఓడలోనికి వెళ్ళారు. అలాగే నశించే యెరికోని విడిచిపెట్టి రాహాబు అనే స్త్రీ ఏ విధంగా ఇజ్రాయెల్ మధ్యకి వెళ్ళిందో, అలాగే నశించేటువంటి ఆ యొక్క దుష్టుల నుండి ఆ యొక్క దానియేలు తప్పించబడి ఏ విధంగా అయితే రాజు దగ్గరికి వెళ్ళాడో అదే విధంగా నీవు ఇది కాల్చివేయబడేటువంటి మత్స్యమైన దాన్ని విడిచి నీవు పైకి వెళతావు. అర్థమైందా? అందుకని మీరు గమనించండి, నీవు దీన్ని విడిచిపెట్టి వెళతావు, నీ విడిచిన దానినే ఆయన కాల్చేస్తాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేదైతే అసహించుకుని విడిచిపెట్టావు, అందుకని కాల్చి వేయిస్తున్నాను కనుకని అది మరెన్నడు మీరు చూడకుండా, మరెన్నడు మీకు కనబడకుండా దాన్ని కాల్చేస్తాను కనుక దాని మీద మీరు మనసు పెట్టుకోవద్దని వర్తమానముని ఇప్పుడు మనం చూస్తున్నాం. అందుకని ఇజ్రాయిలు సాయంకాల వేళలో తెంచబడలేదు, అర్ధరాత్రి తెంచబడలేదు, కోడి కూసే వేళలో ఆ యొక్క ఐగుప్తుని తెంచబడలేదు, తెల్లవారుజాముని తెంచబడ్డారు. లోతు సాయంకాలం తెంచబడలేదు, అర్ధరాత్రి తెంచబడలేదు, కోడి కూసే వేళ తెంచబడలేదు, సొదొమ గొమొర్రా నుండి తెల్లవారుజాముని తెంచబడ్డారు. దానియేలు అంతే, మెస్సయ్య కూడా అంతే. ఆయన సాయంకాలం సమాధిలో పెట్టారు. అందుకని 3వ దినాన ఆయన తిరిగి లేచారు. ఇప్పుడు కూడా ఆయన చనిపోయి పిల్లారా 2000 సంవత్సరాలు ఆయన వధువు, ఆయన విశ్వసించిన వధువు, ఆయన రక్తం క్రింద ఉన్న వధువు కూడా 2000 సంవత్సరాలు. ఇప్పుడు ఆమె కూడా లోకమనే సమాధిలో ఉన్నది. 2 దినములు అయిన తర్వాత ఇప్పుడు 3వ దినములో ఆయన ఎక్కిరమ్మని పిలుస్తున్నాడు. ఆయన ఇతర మేలు కొలుపు. హల్లెలూయా. అందుకని బ్రహ్మం గారు చెప్పినట్టు ఆ సమాధి అనేటువంటిది లోకానికి సాదృశ్యంగా ఉందన్నాడు, లాజరుకు సంబంధించింది. ఇప్పుడు కూడా ఈ 2000 సంవత్సరాలు లోకమనే సమాధిలో మృతులు ఉన్నారు, సజీవులు ఉన్నారు. ఇప్పుడు నిన్న మృతులను పిలుస్తూ ఉన్నాడు, సజీవులను ఆయన ఇప్పుడు పిలుస్తూ ఉన్నాడు. ఆయన నామరుస్తాం. 3వ దినములు ఆయన లేచినట్లుగానే వధువు కూడా ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత 3వ దినాన ఆమె తిరిగి లేస్తుంది. నీకోసమే ఆయన తీర్పును ఆపాడు. నీ మూలంగానే అమెరికా బ్రతుకుందంటే నీ మూలంగానే, రష్యా బ్రతుకుందంటే నీ మూలంగానే, ఇండియా బ్రతుకుందంటే నీ మూలంగానే, ఆ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘము, మహావేశ్య
లేకపోతే రోమా సామ్రాజ్యం నిలిచి ఉందంటే నీకోసమే ఆపు చేశాడు. ఎప్పుడో వాటిని నాశనం చేయాల్సి ఉంది. చివరి వరకు చివరి వారు వచ్చే వరకు ఆయన దాన్ని నిలుపు చేశాడు. ఇప్పుడు జడ్జిమెంట్లో నిన్ను ఆయన రక్షిస్తాడు, వాడిని నాశనం చేస్తాడు. ఇక మరి అన్నడు నీ వారిని చూడు. ఎందుకంటే నీ విరోధి వల్లనే ఈ మర్త్యమైన శరీరం వచ్చింది. నీ విరోధి ఎవరనంటే సాతాను ఆనాడు మోసగించడం వల్లే, వాడి మాట వినడం వల్లే ఆ మహిమ శరీరాన్ని పోగొట్టుకున్నారు. ఈ శరీరాన్ని భూమి మీద తీసుకొచ్చారు వాళ్ళు. వాడి వల్లనే ఇప్పుడు వాడి యొక్క అనుచరులను, వాడి యొక్క బోధకులను, వాడి యొక్క సంఘాలను సమస్తమును నాశనం చేయబడతాం మరి అన్నాడు నీవు చూడవు. అందుకని ఏదోనులో ఆదాము మొదటగా ఏ శరీరము కలిగి ఉన్నాడు, ఏ రాజ్యం ఏదేను కలిగి ఉన్నాడు పాపంలో పడకముందు, అదే దానిలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాము. అందుకని ఆదాములో పోగొట్టుకుని దాన్ని మరలా తిరిగి మనము పొందుకుంటున్నాము. ఇంకా ఎందుకంటే ఏదోనులో ఆదిలో లోకము లేదు, అక్కడ వెలుగు మాత్రమే ఉంది. సర్వశక్తిమంతుని యొక్క వర్తమానాన్ని వాళ్ళు వింటూ ఉండేవారు, ఆయన బోధ మాత్రం వింటూ ఉండేవారు. మరి ఏమీ లేదు అక్కడ. రేపు మనం పొందుకునేది కూడా అంతే. అందుకని ఆదాము తర్వాత పాపంలో పడిన తర్వాత చీకటి వచ్చింది, ఆ తర్వాత ధర్మశాస్త్రం ఇవన్నీ వచ్చాయి. కానీ ఇప్పుడు మరలా కడపటి ఆదాము ద్వారా, అనగా మెస్సయ్య ద్వారా, మరలా ఆయన రక్తము చిందించడం ద్వారా మరలా వెలుగు చీకటి మరలా వచ్చాయి. ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా తీర్పు తీర్చడం ద్వారా ఇప్పుడు నువ్వు మత్స్యమైన దాన్ని విడిచి రూపాంతరంతో పైకి వెళ్ళిపోతున్నావు. అప్పుడు ఇది కాల్చివేయబడు. నీలో ఇది మృతి నొందుతుంది, ఆత్మీయంగా నీ హృదయంలో మృతి నొందుతుంది. అది తెల్లవారుజామున పైకి వెళ్ళిపోతావు, హృదయ శుద్ధితో పైకి వెళ్ళిపోతావు. అందుకని హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అందుకని హృదయ శుద్ధి గలవారిలో అసూయ ద్వేషం ఎన్ని ఉండవు. ప్రేమ కలిగిన వారు, నిష్కపటమైన ప్రేమ కలిగిన వారు, వాళ్ళు హృదయ శుద్ధి గలవారు అంటారు. ఏ కపటము ఏ అసూయ లోపల ఏముండవు, ప్రేమ మాత్రం ఉంటుంది. వాళ్ళని హృదయ శుద్ధి గలవారు అంటారు. హృదయ శుద్ధి గలవారు పైకి వెళ్ళిపోతారు. అప్పుడు విడవబడిందంతా కూడా కాల్చివేయబడు. అందుకని పిల్లారా, ఇక మరి అన్నాడు కాల్చివేయబడింది దాన్ని మరి అన్నాడు నీవు చూడవు. వాటికని సిటీ కనపడదు, ఏమీ ఉండవు. అలాంటి గొప్ప రక్షణ ఈ యుద్ధమును ఆయన జరిగిస్తూ ఉన్నాడు. యుద్ధాన్ని ఎవరు జరిగిస్తూ ఉన్నారు చెప్పండి? ఆయనే. ఆయన ఏ విధంగా జరిగిస్తున్నాడు? పరిశుద్ధాత్మగా ఆయన ఉండి, పరిశుద్ధాత్మగా ఉండి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే నిన్ను భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టనివ్వకుండా ఈ వర్తమానం ద్వారా పైన వాటి మీద నీ మనసుని మరలిస్తున్నాడు ఆయన. అప్పుడు ఈ శరీరం కూడా ఈ శరీరం కూడా రూపాంతరం చెంది పైకి కొనిపోబడదు. భూసంబంధం వాటి మీద మనసు పెట్టుకొని కూడా చేసేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. పైన వాటి మీద మనసు పెట్టుకునేలాగా చేసేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. ఆనాడు కూడా ఐగుప్తు మీద మనసు పెట్టుకోనివ్వకుండా వాళ్ళని ఆ యొక్క ఎర్ర సముద్రం ఒడ్డుకెళ్ళేలాగా మనసుని ఇచ్చిన వాడు ఎవరు చెప్పండి? ఆయనే. నీ కూడా ఇప్పుడు ఆ మనసుని ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మే. ఆయన నా మనసు. హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ లేని వాళ్ళకైతే ఎట్టయితే ఎంత వాక్యం విన్నా కానీ భూసంబంధం వాటి మీదే ఆలోచన పోవు, వాటి మీద మనసు ఉంటా ఉంటుంది. వాళ్ళు మరలా పైకి క్రైస్తవులు కనబడుతుంటారు, వీళ్ళని నటించే విశ్వాసులు అంటారు. వీళ్ళు విడిచిపెట్టబడతారు, ప్రమాదంలో పడిపోతారు. కానీ నిజ విశ్వాసి నటించడు, నిజ జీవితాన్ని కలిగి ఉంటాడు. అందుకని ఆయన మనసుతో హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళ ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకమే నా సొంతము, ఈ దినముల చేరగాను. పరలోకమే నా సొంతము, ఈ దినముల చేరగాను. నా ఇంపైన ఆశువను, ఈ దినముల చేరగాను. నా ఇంపైన ఆశువను,
ఓ సర్వోన్నతుడా, మహిమ కలిగిన వాడా, నీ మహిమ గల పాదములు కొందనాలు, స్తుతి స్తోత్రాలు మా తండ్రి. ఈ యొక్క ఉదయ వేళ మేము అన్నిటికంటే అతి గొప్ప రక్షణ మేము ఈ యొక్క ఉదయ వేళలో మేము విన్నాము నాయన. బిడ్డలు ఈ వాక్యాన్ని ఉదయం భద్రపరుచుకొని మర్చిపోకుండా నాయన ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించుకుంటూ మర్చిమైన దాన్ని విడిచి అమర్చమైన దాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి అయ్యా. చాలా మంది ఆ మొదటి రక్షణ దగ్గర ఆగిపోయారు నాయన, కానీ రక్షణ అంటే ఏమిటో తెలియని వారుగా ఉన్నారు. అయితే నీవు ప్రేమించి కడవరి రక్షణ మీరు మాకు బయలుపరిచారు. నిజంగా నీ కృపయే మా తండ్రి. కనుక నాయన ఈ రక్షణను నాయన బిడ్డలందరికీ అనుగ్రహించి సహాయం చేయమని, పడిపోకుండా కృప చూపమని. ఈ యొక్క ఎందుకంటే ఇక్కడ కనుక జారిపోతే నరకంలో పడడమే, శ్రమకాలంలో పడడమే తప్ప మరి అన్నడు ఇక రక్షణ చూడరు నాయన. ఐగుప్తులు మరి అన్నడు రక్షణ చూడలేదు. ఇంకా ఇప్పుడు కూడా ఈ లోకము కానీ సంఘాలు కానీ స్వార్థ ద్వారాలు ముయ్యబడ్డాయి కాబట్టి, రక్షణ ద్వారా ముయ్యబడింది కాబట్టి ఇంక ఎన్నడూ వీళ్ళు రక్షణ చూడండి ఆయన. లోకానికి ఇంకా రక్షణ లేదు, నీకు మాత్రమే, వధువుకు మాత్రమే ఈ రక్షణ. సొదొమ గొమొర్రా మరి అన్నడూ ఇక రక్షణ ద్వారం తెరవబడకుండా మూసివేయబడింది. ఇప్పుడు కూడా లోకానికి ఇక రక్షణ చూడకుండా నిత్య శిక్షణ అనుభవించే విధంగా ఉంటారు ఇంకా. ఇది నీకైతే నిత్య రక్షణ. ఓ సర్వోన్నతుడా, కృప కలిగిన వాడా, బిడ్డను దీవించి ఆశీర్వదించి సహాయం చేయండి. విన్న వాక్యమును నాయన భూసమవాడి మనసు పెట్టుకోకుండా ఎల్లప్పుడు నీ మీద మనసు పెట్టి ప్రార్థించేవారుగా ఉండడం సహాయం చేయండి ఆయన. భూసంబంధం వాడి మీద మనసు పోవాలంటే ప్రార్థన ద్వారా అనేది సాధ్యమవుతుంది. మాకు మీరే కృప చూపి నడిపించమని, బిడ్డలను దీవించమని, అమర్చమైన శరీరం పొందుకోవడానికి సహాయం చేయమని, మా మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు నామమున మిక్కిలిగా బ్రతిలాడు చదువుచున్నాము. ఆమేన్.